కంటిన్యూ విత్ వాల్యుయేషన్ టాపిక్. మనం ప్రీవియస్ వీడియోస్లో మనం ఏం కవర్ చేసుకున్నాం అంటే ఇంకో టర్మ్స్ ఏంటి దాని మీద క్వశ్చన్స్. ఇంకో టర్మ్స్ మీద క్వశ్చనే లేదు కదరా. ఓకే, ఇంకో టర్మ్స్. ఆ తర్వాత కస్టమ్ డ్యూటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ కస్టమ్ డ్యూటీ, ఎక్స్చేంజ్ రేట్ ఎలా చేస్తాం, రేట్ ఆఫ్ డ్యూటీని ఎలా డిటర్మైన్ చేయాలి, ఆ రెస్పెక్టివ్ క్వశ్చన్స్ హ్యాండిల్ చేసాం. ఓకే, ఆ తర్వాత అసెసిబుల్ వాల్యూ కూడా నేర్చుకున్నాం. అసెసిబుల్ వాల్యూలో ఏమున్నాయి మనకి స్పెసిఫిక్గా, కమిషను, ఎక్స్పెన్సెస్, మెటీరియల్, ఇన్సూరెన్స్, ఫ్రైట్, ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నాం. ఈ టాపిక్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే డిమ్యూరేజ్ అండ్ లైట్ రేజ్ బార్జ్ ఛార్జెస్ అన్న టాపిక్ మీద మాట్లాడుకోవచ్చు. దాని రెస్పెక్టివ్ క్వశ్చన్స్ చేశాక విల్ మూవ్ ఫర్దర్. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే షిప్ డిమరేజ్, లైట్ రేజ్, బార్జ్ ఛార్జెస్. షిప్ డిమరేజ్ అని మాట్లాడుతున్నాం కదా, డిమరేజ్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి, అవి రెండు రకాలు మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ అసలు షిప్ డిమరేజ్ అంటే ఏంటో షిప్ డిమరేజ్ అంటే ఇప్పుడు ఏదన్నా ఫారిన్ కంట్రీ నుంచి షిప్ వచ్చిందా, ఇప్పుడు మా ఎలాన్ మస్క్ గారు నాకు ఏం పంపించారు, టెస్లా కార్ పంపించారు కదా, ఆ కార్ అనేది ఎక్కడుంది, డైరెక్ట్గా ఈ షిప్లో ఉన్నాయి. ఈ షిప్ డైరెక్ట్గా వైజాగ్ సీ పోర్ట్లోకి రాగలదా అంటే రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ దానికి దాని డెప్త్నెస్ సరిపోయే వాటర్ కవరేజ్ ఇక్కడ లేదు. సో ఇక్కడ సరిపోదు కాబట్టి అదేంటి, సీ అంటే వైజాగ్ సీ పోర్ట్ దగ్గరలో ఉన్న సీ ఏరియాలో ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా ఏమైనా షిప్ మన షోర్కి వస్తున్నప్పుడు కస్టమ్స్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఇక్కడ షిప్లోకి వెళ్ళి షిప్లో ఉన్న మెటీరియల్ అంతా ఇన్స్పెక్ట్ చేసి ఆడు కొన్ని అప్రూవల్స్ ఇస్తాడనమాట. అప్పుడు మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమ్స్ ఆఫీసర్ ఇక్కడికి వెళ్ళాలి అంటే వీడు ఖర్చులు పెట్టుకుని వెళ్ళాలి. సో ఈ ఎక్స్పెన్సెస్ అని ఎవడు బేర్ చేసుకోవాలి అంటే ఈ షిప్లో ఉన్న కెప్టెన్ వీడికి పేమెంట్ చేయాలి. సో ఇటువంటి ఎక్స్పెన్సెస్ని ఏమంటాం అంటే షిప్ డిమరేజ్ ఛార్జెస్ అంటాం. ఓకే, డన్. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు షిప్ డిమరేజ్ ఛార్జెస్ అని చెప్పావు కదా, మరి నార్మల్ డిమరేజ్ ఛార్జెస్ అంటే ఏంటంటే షిప్ ఏదైనా సరే ఒడ్డుకు వచ్చిన తర్వాత, ఇక ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డెప్త్నెస్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటావా, ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ని విత్ ఇన్ 3 డేస్లో నువ్వు క్లియర్ చేసేయాలి. నువ్వు విత్ ఇన్ 3 డేస్లో నువ్వు క్లియర్ చేయట్లేదు అనుకో, అక్కడ ఏంటంటే అక్కడ కూడా డిమరేజ్ ఛార్జెస్ అంటాడు. అదేంటంటే నార్మల్ డిమరేజ్ ఛార్జెస్ అవి. దాని తర్వాత లైట్ రేజ్ బార్జ్ ఛార్జెస్ అని ఇంకో టర్మ్ ఉంటుంది. ఇదేంటంటే షిప్ ఈ కేసులో కూడా షిప్ షీ షోర్కి రాదు, అంటే వైజాగ్ సీపోర్ట్లోకి రాదు, అది ఇంకా మిడ్ ఆఫ్ ద సీలోనే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే మన చిన్న చిన్న బోట్స్లో వెళ్ళి ఇక్కడ నుంచి గూడ్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకుని ఈ గూడ్స్ అన్ని మన చిన్న షిప్లో తీసుకుంటాం, అదే చిన్న షిప్స్ కానీ చిన్న బోట్స్లో కానీ తెచ్చుకుంటాం. ఇక్కడ ఏంటంటే వాడే పదాలు లైట్ రేజ్ బార్జ్ ఛార్జెస్ అనేవి వాడతాడు. ఓకే, మొత్తం 4 టర్మ్స్ నేర్చేసుకున్నాం. ఇప్పుడు విల్ గో ఇన్ డెప్త్. అసలు డిమరేజ్ ఛార్జెస్ అనేవి 2 రకాలు, షిప్ డిమరేజ్ ఛార్జెస్, నార్మల్ డిమరేజ్ ఛార్జెస్. షిప్ డిమరేజ్ ఛార్జెస్ అనేవి ఎవడు పే చేయాలట, పర్సన్ ఇన్ చార్జ్, హూ ఎవర్ ఈస్ ద పర్సన్ ఇన్ చార్జ్ హీ హ్యాస్ టు పే. హియర్ షిప్లో ఎవడు పర్సన్ ఇన్ చార్జ్ అవుతాడు, కెప్టెన్ ఆఫ్ ద షిప్ విల్ బి ద పర్సన్ ఇన్ చార్జ్. సో అది వాల్యూలో యాడ్ అవుతుంది. ఓకేనా, ఇంకోటి ఏం చెప్పాను, నార్మల్ డిమరేజ్ ఛార్జెస్. నార్మల్ డిమరేజ్ ఛార్జెస్ అనేవి, నార్మల్ డిమరేజ్ ఛార్జెస్ అంటే ఏంటంటే ఇంపోర్టర్ అనేవాడు పే చేయాలి. ఎందుకు పే చేయాలి, ఫర్ నాట్ క్లియరింగ్ గూడ్స్ ఆన్ టైం. అసలు టైం ఎంత, విత్ ఇన్ 3 డేస్లో ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నావు నువ్వు క్లియర్ చేయాలి. అలా చెయ్యకపోతే ఇఫ్ నాట్ అన్లోడింగ్ హ్యాస్ టు క్లియర్, ఇఫ్ నాట్ క్లియర్డ్, ఇఫ్ నాట్ నీడ్ టు పే డిమరేజ్ ఛార్జెస్ నాట్ టు ద కస్టమ్స్ డిపార్ట్మెంట్. ఎవరికి పే చేయాలి, ఇది కస్టమ్స్ డిపార్ట్మెంట్ కాదు పే చేయాల్సింది, పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇదే కాన్సెప్ట్ ఈవెన్ ఎయిర్పోర్ట్స్లో కూడా ఉంటుంది. ఏమైనా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ గూడ్స్ని విత్ ఇన్ 3 డేస్లో నువ్వు క్లియర్ చేయాలి. అలా క్లియర్ చేయకపోతే యూ హ్యావ్ టు పే డిమరేజ్ ఛార్జెస్ అంటాము. ఈ నార్మల్ డిమరేజ్ ఛార్జెస్ అనేది ఎప్పుడు పోస్ట్ ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత అవుతున్న ఖర్చులు. నీకు ఏం చెప్పాను మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న వీడియోలో, పోస్ట్ ఇంపోర్టేషన్ ఎక్స్పెన్సెస్ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ ద వాల్యూ, అందుకని ఇది నాట్ యాడెడ్ ఇన్ ద వాల్యూ. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, డిమరేజ్ ఛార్జెస్ అన్న కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అలాగే దీనికి ఇంటర్లింక్డ్ ఇంకో పాయింట్లు ఉన్నాయి. ఏంటంటే చూడు, ఇది చాలా జాగ్రత్తగా విను, కన్ఫ్యూజ్ అవుతాం. ఏంటంటే ఇప్పుడు షిప్ అనేది అంటే ఏంటి, పెద్ద వెజల్. ఇప్పుడు ఎలాన్ మస్క్ మాకేం పంపించాడంటే పెద్ద పెద్ద టెస్లా కార్లు పంపించాడు. అది ఎందులో పంపించాడంటే పెద్ద పెద్ద షిప్పుల్లో పంపించాడు, టైటానిక్ షిప్ లాంటి పెద్దవి. అయితే ఈ టైటానిక్ షిప్ లాంటి పెద్ద పెద్ద షిప్పులు మన వైజాగ్ సీపోర్ట్లోకి రాలేవు కాబట్టి ఏంటి, సారీ నేను చెప్పాలనుకున్నది ఏంటి, ఇప్పుడు పెద్ద షిప్ ఉందండి, ఆ షిప్ అమెరికా నుంచి మన వైజాగ్ పోర్టుకు రావడానికి మధ్యలో అవుతున్న ఇన్సూరెన్స్, ఫ్రైట్ అనేది ఇట్ ఈజ్ సెకండరీ అడ్జస్ట్మెంట్స్లో మనం అసెసిబుల్ వాల్యూకి యాడ్ చేస్తున్నాం కదా.
అది అప్పుడు వాల్యూలో యాడ్ అవుతుంది. అయితే ఇదే వెసెల్, ఈ పెద్ద వెసెల్ అనేది ఏదైతే ఉందో అది వైజాగ్ పోర్ట్‌కి వచ్చిందండి. వైజాగ్ పోర్ట్‌లో ఎంత అన్‌లోడ్ చేసింది? 60% అన్‌లోడ్ చేసింది. మళ్ళీ వైజాగ్ నుంచి మళ్ళీ కిందున్న కాకినాడకి ఇంపోర్ట్ చేయాలి. అప్పుడు మళ్ళీ ఇదే షిప్ మళ్ళీ వైజాగ్ తర్వాత అలా సీలో ట్రావెల్ చేసుకుంటూ కాకినాడ వెళ్ళిపోయింది. కాకినాడలో కూడా ఇంపోర్ట్ చేసింది. ఇప్పుడు మిగిలిన 40% గూడ్స్ ఇక్కడ ఇంపోర్ట్ చేసింది. ఇప్పుడు ఈ వైజాగ్ నుంచి కాకినాడకి వెళ్ళడానికి కూడా ఏముంటది? ఇన్సూరెన్స్, ఫ్రైట్ చార్జెస్ ఉంటాయి కదా! ఈ చార్జెస్ అనేది వాల్యూలో యాడ్ అవుతుందా? యాడ్ అవ్వదా? అన్నది క్వెషన్. ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ ద వాల్యూ. ఇది వాల్యూలో యాడ్ అవుతుంది. ఎందుకు యాడ్ అవుతుందంటే ఒరిజినల్ షిప్ ఏదైతే ఉందో అదే ట్రావెల్ చేస్తుంది కాబట్టి వాల్యూ యాడ్ అవుతుంది. అలా కాకుండా ఇంకో కేసు చూద్దాం. ఇప్పుడు పెద్ద వెసల్ అనేది ఏం చేసిందంటే వైజాగ్ పోర్ట్ పెద్దది కాబట్టి డైరెక్ట్ వైజాగ్ పోర్ట్‌లో మొత్తం 100% అన్‌లోడ్ చేసింది. ఏమన్నాడంటే ఈ అమెరికా నుంచి వైజాగ్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అయిన ఇన్సూరెన్స్, ఫ్రైట్ అనేది వాల్యూలో యాడ్ అవుతుంది. అందులో డౌట్ లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ వైజాగ్‌లో మొత్తం 100% లోడ్‌ని మనం ఏం చేసాం? అన్‌లోడ్ చేసేసాం. ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే వైజాగ్ వాడు ఏం చేసుకున్నాడు? 60% లోడ్ తీసుకోగా మిగిలిన 40% అనేది కాకినాడకి పంపించాలి. కాకినాడ పంపించడానికి కాబట్టి అది పెద్ద వెసెల్ కాబట్టి ఇట్ కన్జ్యూమ్స్ మోర్ పెట్రోల్ గాని ఏంటి అది ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కువైపోతాయి కాబట్టి ఇక్కడ చిన్న బోట్స్‌లోకి అన్‌లోడ్ చేసుకొని ఈ 40% గూడ్స్‌ని చిన్న చిన్న బోట్స్‌లోంచి మనం కాకినాడ పోర్ట్‌కి పంపించాం. ఈ చిన్న బోట్‌లోంచి నువ్వు కాకినాడ పంపించడానికి నీకు ఏమవుతావు మళ్ళీ ఇక్కడ కూడా ఇన్సూరెన్స్, ఫ్రైట్ చార్జెస్ ఇంకర్ అవుతాం. ఇప్పుడు మళ్ళీ ఈ ఇన్సూరెన్స్, ఫ్రైట్ చార్జెస్‌ని వాల్యూలో యాడ్ చేయాలా? యాడ్ చేయకూడదా? అన్నది క్వెషన్. ఇది యాడ్ చేయకూడదు. డోంట్ ఇంక్లూడ్ ఇన్ ద వాల్యూ బికాస్ ఆఫ్ లోకల్లీ ట్రాన్స్‌షిప్డ్. ఓకేనా? ఎందుకు యాడ్ చేయొద్దు అంటున్నాడు? ఇది లోకల్‌గా ట్రాన్స్‌షిప్‌మెంట్ జరిగింది కాబట్టి దీన్ని యాడ్ చేయొద్దు అంటున్నాడు. ఇప్పుడు నీకు 2 టర్మ్స్ నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఏంటి ఆ టర్మ్స్ అంటే ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్‌షిప్‌మెంట్ 2 ఒకటే కాదు. ట్రాన్సిట్ అంటే ఏం మాట్లాడుకున్నామంటే పెద్ద వెసెల్ ఏదైతే ఉందో అది డైరెక్ట్‌గా గూడ్స్‌ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలోకి ట్రాన్సిట్ చేస్తుంది. అంటే పెద్ద వెసలే క్యారీ చేస్తుంది. అది వాల్యూలో యాడ్ అవుతుంది. అంటే ట్రాన్సిట్ ఎక్స్‌పెన్సెస్ అనేవి యాడ్ అవుతున్నాయి. అదే ట్రాన్స్‌షిప్‌మెంట్ అంటే పెద్ద వెసలు చిన్న బోట్‌లోకి మొత్తం పెద్ద వెసలు మొత్తం గూడ్స్ అన్ని ఒక చోట అన్‌లోడ్ చేసాక ఇండియాలో ఆ చిన్న బోట్స్ ద్వారా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలోకి మనం ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ దీన్ని ఏమంటుంటారు? ట్రాన్స్‌షిప్‌మెంట్. ట్రాన్స్‌షిప్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్ అనేవి ఇంక్లూడ్ అవ్వకూడదు వాల్యూలో. ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ లైటరేజ్ బార్జ్ చార్జెస్ అంటే ఏంటి? ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్‌లో. లైటరేజ్ బార్జ్ చార్జెస్ అంటే వెసెల్ డైరెక్ట్ వైజాగ్‌లోకి రాదు. ఎక్కడో మిడ్ ఆఫ్ ద సీలో ఉంచేస్తే చిన్న చిన్న బోట్స్‌లో వెళ్ళి ఇప్పుడు ఇది పెద్ద వెసెల్ అండి. ఇది వైజాగ్ సీ పోర్ట్‌లోకి రాలేదు. ఇది సీలోనే ఉంది ఇది. మిడ్ సీలో ఉంది. అప్పుడు ఏం చేస్తున్నాం? మన కాకినాడ పోర్ట్‌లోంచి చిన్న చిన్న బోట్లు పంపించి ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ అన్‌లోడ్ చేసుకొని ఆ బోట్‌లో తెచ్చుకుంటున్నాం. ఈ కాన్సెప్ట్‌ని ఏమంటున్నాం అంటే లైటరేజ్ అండ్ బార్ చార్జెస్. ఓకే. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఏంటంటే కాస్ట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్, లోడింగు, అన్‌లోడింగ్ చార్జెస్, హ్యాండ్లింగ్ చార్జెస్ ఏదైతే ఉందో ఇవి ఆల్రెడీ ట్రాన్సాక్షన్ వాల్యూలో ఇంక్లూడ్ అయిపోయి ఉంది అని మనం అనుకోకూడదు. ఇది ఎక్స్టర్నల్‌గా మనం యాడ్ చేయాలి. అర్థమవుతుందా? ఏమేమి యాడ్ చేయాలి ఎక్స్టర్నల్‌గా? కాస్ట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్, లోడింగ్ చార్జెస్, అన్‌లోడింగ్ చార్జెస్, హ్యాండ్లింగ్ చార్జెస్ ఇది చాలా ఇంపార్టెంట్. కన్‌ఫ్యూజ్ అవుతాం. సో, ఇవి ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయి ఉంది అని మనం అనుకోకూడదు. మనం ట్రాన్సాక్షన్ వాల్యూలో అది ఉంది అని అనుకోకుండా ఇవి ఎక్స్టర్నల్‌గా యాడ్ చేయాలి. షుడ్ నాట్ బి డీమ్డ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. వి నీడ్ టు యాడ్ దీస్ వాల్యూస్ సెపరేట్‌లీ ఇన్ ద వాల్యూ. ఓకేనా? అసలు లైటరేజ్ బార్ చార్జెస్ అంటే ఏం రాసుకున్నాం? ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ ఫర్ బ్రింగింగ్ గూడ్స్ ఫ్రమ్ షిప్ టు షోర్. షిప్ నుంచి షోర్ తీసుకురావడానికి అయ్యే ఖర్చులు. ఇది ఆల్రెడీ ట్రాన్సాక్షన్ వాల్యూలో ఇంక్లూడ్ అయ్యి ఉంది అని మనం అనుకోకూడదు. షుడ్ నాట్ బి డీమ్డ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. ఇట్ షుడ్ బి యాడెడ్ సెపరేట్‌లీ. దీని మీదే మన స్పెసిఫిక్‌గా ఇల్లుస్ట్రేషన్ 4 అనే క్వెషన్ ఉంది. వి విల్ గో అండ్ డూ దిస్. ఓకే. ఇంతే ఇంకా కాన్సెప్ట్‌లో మనకి. ఒకసారి ఇదే కాన్సెప్ట్‌ని ఇప్పుడు థియరిటికల్‌గా ఒకసారి రివైజ్ చేసుకొని దెన్ వి విల్ గో టు ఇల్లుస్ట్రేషన్ 4. మనం ఇప్పుడు చదివింది ఎక్కడికి కాన్సెప్ట్‌లోకి లింక్ చేసుకోవచ్చు అంటే మనం ప్రీవియస్‌గా ఏం మాట్లాడుకున్నాం?
ప్రీవియస్ వీడియోలో రూల్ 10 సబ్సెక్షన్ 2 అనే పాయింట్ని మనం కవర్ చేస్తున్నాం. ఇవన్నీ ఇందులో ఉన్నాయి. సెక్షన్ 14లో ఉన్న రూల్ 10 సబ్సెక్షన్ 2 దాంట్లో ఉన్న ఈ సబ్ పాయింట్స్ తర్వాత మాట్లాడదామని హోల్డ్ చేసాం కదా, అది ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఓకేనా? యాక్చువల్ కాస్ట్ షాల్ ఇంక్లూడ్ షిప్ డిమరేజ్, లైటరేజ్ అండ్ బార్జ్ ఛార్జెస్. సో నార్మల్గా యాక్చువల్ కాస్ట్ అంటే వాల్యూలో షిప్ డిమరేజ్ ఛార్జెస్, ఇది ఏం చెప్పాము, ఇది వాల్యూ యాడ్ అవుతుంది షిప్ డిమరేజ్ ఛార్జెస్. అలాగే లైటరేజ్, బార్జ్ ఛార్జెస్ కూడా యాడ్ చేయాలి అని చెప్తున్నాడు. షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. కాకపోతే ఈ ఏంటవి లైటరేజ్, బార్జ్ ఛార్జెస్. ఓకే 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 సారీ, అది వేరే పాయింట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? క్లారిటీ చెప్పలేదా? మళ్ళీ చెప్దామా? ఏముంది? యాక్చువల్ కాస్ట్ షాల్ ఇంక్లూడ్ షిప్ డిమరేజ్ ఛార్జెస్. షిప్ డిమరేజ్ ఛార్జెస్ నార్మల్గా యాడ్ అవుతాయి. లైటరేజ్, బార్జ్ ఛార్జెస్ కూడా వాల్యూలో సెపరేట్గా యాడ్ చేయాలని మాట్లాడుకున్నాం కదా, అదే పాయింట్ ఇక్కడ చెప్పేది. ఓకే. అయితే కొన్ని ఎక్స్పెన్సెస్ని యాడ్ చేయకూడదు. ఆ ఏ ఎక్స్పెన్సెస్ అట? యాక్చువల్ కాస్ట్ షాల్ నాట్ ఇంక్లూడ్, ఏం ఇంక్లూడ్ చేయకూడదు? అన్లోడింగ్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అండ్ ల్యాండింగ్ ఛార్జెస్ ఎట్ ద పోర్ట్ ఆఫ్ ఇంపోర్ట్. ఇవే ఎక్స్పెన్సెస్ ఏదైతే ఇక్కడ నువ్వు చెప్పావో యాడ్ చేయాలి అని చెప్పి, ఇవి పోర్ట్లో ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత, పోర్ట్లో మనం ఇంపోర్ట్ చేసేసుకున్నామండి గూడ్స్ అన్ని పోర్ట్లో, ఆ తర్వాత ఈ ఎక్స్పెన్స్ ఇంకర్ అయితే అక్కడ మాత్రం యాడ్ చేయకూడదు. ఇది బిఫోర్ ఇంపోర్టేషన్ ఏదైతే ఉందో అవి మాత్రం యాడ్ చేయాలి. ఆఫ్టర్ ఇంపోర్ట్ అయితే యాడ్ చేయకూడదు. డిమరేజ్ కాస్ట్ ఆన్ పోర్ట్ ఆఫ్ ఇంపోర్ట్, ఇది అంటే ఏంటి? డిమరేజ్, నార్మల్ డిమరేజ్ ఛార్జెస్ అని ఏదైతే మాట్లాడామో అది కూడా వాల్యూలో ఇంక్లూడ్ చేయకూడదు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ట్రాన్స్షిప్మెంట్ కాస్ట్. ఇప్పుడు నీకేం చెప్పాను? రెండు పదాలు చెప్పాను, ట్రాన్స్షిప్మెంట్, ట్రాన్సిట్ అని. ఇక్కడ ట్రాన్స్షిప్మెంట్ కాస్ట్ అనేది వాల్యూలో ఇంక్లూడ్ చేయకూడదు. డోంట్ ఇంక్లూడ్ ఇన్ ద వాల్యూ. ట్రాన్స్షిప్మెంట్ కాస్ట్ టు అనదర్ కస్టమ్ స్టేషన్ అంటే ఏంటంటే, ఇండియాలో ఒక పోర్ట్ నుంచి ఇంకో పోర్ట్కి ట్రాన్స్షిప్మెంట్ జరిగితే అది ఇంక్లూడ్ చేయకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్తున్నాడు, ఏంటి? ఫిఫ్త్ పాయింట్, సెపరేట్ పాయింట్ కింద ఐసిడి అంటే ఏంటంట? ఇన్లాండ్ కంటైనర్ డిపోర్ట్ అండ్ సిఎఫ్ఎస్ కస్టమ్స్ ఫ్రైట్ స్టేషన్ ఆర్ ప్లేసెస్ టు హ్యాండిల్ ద కస్టమ్ ఫెసిలిటీస్, కస్టమ్ ఫార్మాలిటీస్ ఎట్ ద ప్లేస్ అదర్ దాన్ పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్. అసలు ఐసిడి అంటే ఏంటి, సిఎఫ్ఎస్ అంటే ఏంటో చెప్తున్నాడు. ఏంటి? కొన్ని ఈ కస్టమ్ ఫార్మాలిటీస్ చేయడానికి ఇన్లాండ్ కంటైనర్ డిపోర్ట్ అని కొన్ని ఉంటాయి, కస్టమ్స్ ఫ్రైట్ స్టేషన్స్ అని. ఇవి ఇవి ఈ ప్లేసెస్లో ఈ కస్టమ్ ఫార్మాలిటీస్ అనేవి హ్యాండిల్ చేస్తారు అని చెప్పాడు. ఓకేనా? మనం కాన్సెప్చువల్గా మాట్లాడుకున్నాం, థియరిటికల్గా బుక్స్లో ఉన్నది కూడా మాట్లాడుకున్నాం. నౌ విల్ గో అండ్ సాల్వ్ క్వశ్చన్స్. లెట్ us గో విత్ ఇలిస్ట్రేషన్ 4 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. ఏం చెప్తుందంటే ఇక్కడ కేసు, ఏ అనే వ్యక్తి ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు ఎక్కడి నుంచి? ఫిన్లాండ్ నుంచి. కానీ ఇక్కడ మన పోర్ట్లో డ్రాట్ ఎట్ ద పోర్ట్, డీప్ డ్రాట్ ఎట్ ద పోర్ట్ వల్ల అవి మన జట్టీకి రావట్లేదు, అంటే మన పోర్ట్కి రావట్లేదు. అందుకనే ఇది ఏం చేశారంటే అవుటర్ యాంకరేజ్లోనే అన్లోడ్ జరిగిపోయింది. అంటే మన పోర్ట్కి రాకుండానే మిడ్ సీలోనే అన్లోడింగ్ జరిగిపోయింది. ఈ అన్లోడింగ్ కాస్ట్, ద చార్జెస్ ఇంకడ్ ఫర్ సచ్ అన్లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద గూడ్స్ ఫ్రమ్ ద అవుటర్ యాంకరేజ్ టు ద జట్టి ఇన్ బార్జెస్ వాజ్ 1,35,000. పెద్ద బోట్లోంచి చిన్న బోట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అది మన పోర్ట్కి తీసుకురావడానికి అయిన ఖర్చు 1,35,000. ఓకే. ఏ క్లెయిమ్స్ దట్ సచ్ చార్జెస్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ద లోడింగ్ and unloading charges should be deemed to be included in the CF value of such goods made under the rule. ఓకే. ఇప్పుడు ఇలానే ఎవరు చెప్పారు? కస్టమ్స్ డిపార్ట్మెంట్ చెప్పింది. డిస్కస్ ద టెనబిలిటీ ఆఫ్ ఏస్ క్లెయిమ్. ఓహోహో సారీ, ఇలా ఎవడు చెప్పాడు? ఏ క్లెయిమ్ చేస్తున్నాడు. స్టోరీ ఏంటంటే, ఇప్పుడు వాల్యూ అనేది దీనికి అయిన ఎక్స్పెండిచర్ ఎంత? 1,35,000. ఓకే. మనం ఏమన్నాడంటే, సార్ ఈ లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ కూడా ఆల్రెడీ నా వాల్యూలో ఇంక్లూడ్ అయిపోయినవే, దీన్ని సెపరేట్గా యాడ్ చేయకూడదు సార్ అని చెప్పి ఎవడన్నాడు? క్లయింట్ చెప్తున్నాడు. ఎవరికి? కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాడికి. బాబు, నువ్వు అండర్స్టాండింగ్ రాంగు. ఎందుకు రాంగు అంటే, ఇది ఇంకా నీ ప్లేస్లోకి ఇంపోర్ట్ జరగలేదు కాబట్టి ఇది డీమ్డ్ టు బి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డీమ్డ్ టు బి ఇంక్లూడెడ్. ఆల్రెడీ ఇంక్లూడ్ చేసామని నువ్వు ఎజ్యూమ్ చేసుకోకూడదు, తప్పది. ఆ వాటిని సెపరేట్గా యాడ్ చేయాలి. ఓకేనా? సో అదే మనం వచ్చే ఆన్సర్ అన్నమాట వాడికి. ఇప్పుడు మనకేంటి? అన్లోడెడ్ వుడ్ నాట్ బీ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్. అది ఇంపోర్ట్ ఏం చెప్తున్నాడు? దేర్ ఫర్ అవుటరేజ్ యాంకరేజ్ వేర్ ద గూడ్స్ ఆర్ అన్లోడెడ్ వుడ్ నాట్ బీ ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్.
అంటే ఇంపోర్ట్ అయిన తర్వాత కాదు, ఇంకా ఎక్కడ మన ప్లేస్లోకి ఇంపోర్ట్ జరగలేదు కాబట్టి ఈ ఖర్చులన్నీ కూడా వాల్యూలో యాడ్ చేయాలి. ఓకేనా? Therefore, in cases where big mother vessels cannot enter the harbor for any reason, the goods are brought to the docks by smaller vessels like barges. And the cost incurred by the importer for bringing the goods to the landmass or place of consumption, such bar charges will also be included in the cost of transport. Therefore, A's claim is not tenable in law. అసలు ఇందులో కథ ఏంటంటే వాడు ఏమంటున్నాడు, ఆల్రెడీ ఛార్జెస్ నా వాల్యూలో ఇంక్లూడ్ అయిపోయాయండి, దీని మీద మళ్ళీ సెపరేట్గా యాడ్ చేసి నాకు వాల్యూ పెంచకండి అని చెప్తున్నాడు క్లెయిమ్. బాబు అలా కాదు, వీటిని ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యిందని అనుకోకూడదు, ఇది సెపరేట్గానే యాడ్ చేయాలని చెప్పి మనకు ప్రొవిజన్ ఉంది. కాబట్టి ఇందాక మనం నేర్చుకున్న ఏది ట్రాన్స్పోర్టు, లోడింగు, అన్లోడింగు, బాజ్ ఛార్జెస్, లైటరేజ్, ఇవన్నీ కాన్సెప్ట్లో ఇదే గనక ఆల్రెడీ పోర్ట్లో ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత జరిగితే అప్పుడు మళ్ళీ అసలు యాడే చేయం. ఇక్కడ ఇంకా పోర్ట్లో ఇంపోర్ట్ జరగలేదు కాబట్టి వీఆర్ యాడింగ్ అంతే. క్వశ్చన్ నెంబర్ 8 ఏంటిది? ఇలిస్ట్రేషన్. ఎక్కడి నుంచి క్వశ్చన్ నెంబర్ 8 అంటే స్టడీ మెటీరియల్ నుంచి క్వశ్చన్ నెంబర్ 8. ఈ క్వశ్చన్లో ఏం చెప్తారంటే మనల్ని, యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ డ్యూటీ, అంటే కస్టమ్ డ్యూటీ ఎంత, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత పే చేయాలి అండర్ కస్టమ్స్లా. ఈ క్వశ్చన్లో ఉన్న లాజిక్ ఏంటంటే ఇది రివర్స్ క్యాల్కులేషన్ చేయాలన్నమాట. ఓకే, లెటస్ గో. ఏబీసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్విప్మెంట్ బై ఎయిర్, అంటే ఎయిర్ ద్వారా వచ్చింది. సిఏఎఫ్ ప్రైస్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఈజ్ ఆల్రెడీ గివెన్, ఎంత? $6,000 ఇచ్చేసాడు. ఫ్రైట్ పెయిడ్, దీనికి చూడు సిఏఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు, $6,000 ఇచ్చాడు, రాసుకున్నానా? ఓకే. ఫ్రైట్ పెయిడ్ ఎంత పే చేశాను? 1200. సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఆడు క్వశ్చన్లో మనకు సిఏఎఫ్ ప్రైస్ ఆల్రెడీ ఇచ్చేసాడు, బట్ ఇది ఎయిర్ కాబట్టి మనకున్న కండిషన్ ఏంటి, 20% ఆఫ్ ద అడ్జస్టెడ్ ఎఫ్ఓబి ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ తీసుకోవాలి. బట్ వాడు ఎలా క్యాలిక్యులేట్ చేసినా మనకు తెలియదు కదా, అందుకని వీ విల్ డూ రివర్స్ క్యాలిక్యులేషన్. నార్మల్ మనకి ఏం తెలుసు, ఎఫ్ఓబితో మనం తీసుకొని అక్కడ ఫ్రైట్ ఇన్సూరెన్స్ యాడ్ చేస్తే మనకేమొస్తుంది, సిఐఎఫ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు మన దగ్గర సిఐఎఫ్ వాల్యూ ఉంది కాబట్టి ఫ్రైట్ ఇన్సూరెన్స్, ఈ ఫ్రైట్ ఈ ఇన్సూరెన్స్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, ఎఫ్ఓబి వాల్యూ వస్తుంది. అలాగా మనం రివర్స్ క్యాలిక్యులేషన్ చేస్తాం ఈ సెమ్మలో. ఓకేనా? లెట్ స్టార్ట్. సిఏఎఫ్ వాల్యూ వచ్చింది, ఫ్రైట్ ఆల్రెడీ ఎంత మనకు క్వశ్చన్లో ఇచ్చింది 1200 కాబట్టి అది మైనస్ చేసేసా. ఓకే. ఇన్సూరెన్స్ కాస్ట్ ఎంత ఇచ్చాడు, $1,800. ఇన్సూరెన్స్ కాస్ట్ ఎంత, $1,800, అది కూడా రిడ్యూస్ చేసే. ఓకే, ఇన్సూరెన్స్ $1,800 రిడ్యూస్ చేస్తా. ఇప్పుడు మిగిలిన ఎంత వచ్చింది, 3000. ఈ 3000 ఏమని చెప్పాలి, అడ్జస్టెడ్ ఎఫ్ఓబి అని చెప్పాలి. ఇప్పుడు మనకి ఏం తెలుసు, 20% ఆఫ్ ద అడ్జస్టెడ్ ఎఫ్ఓబి ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ వీ విల్ టేక్ దట్ యాజ్ ఫ్రైట్. ఈ 3000 మీద 20% అంటే ఎంత, 600. యాక్చువల్ మనకు ఆల్రెడీ క్వశ్చన్ ఎంత ఇచ్చాడు, 1200. విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అంటే 600 వస్తుంది. ఓకే, డన్. అది ఫ్రైట్ కింద మనం యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి, ఇన్సూరెన్స్. యాక్చువల్ ఎంత ఇస్తే అంతే యాడ్ చేస్తాం. సో ఎంత ఇచ్చాడు మనకి, 1800. సో వాట్ యూ గాట్, అసెసిబుల్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ద బ్యాంకర్ రియలైజెస్ ద పేమెంట్ ఫ్రమ్ ద ఇంపోర్టర్ అట్ ద ఎక్స్చేంజ్ రేట్ ₹61 per $. బ్యాంక్తో మనకి ఏం పని, సిబిఐసి రేట్ తీసుకోవాలి ఎక్స్చేంజ్ రేట్కి. సిబిఐసి అంటే ఏంటి, ఫుల్ ఫాము సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఎంత చెప్పిందంటే ఎక్స్చేంజ్ రేటు ₹70 చెప్పిందంట. ఆర్బీఐ ఈ రేట్ చెప్పిందంట. ఇదంతా కన్ఫ్యూజన్ పాయింట్. మనకేం కావాలంటే సిబిఎస్ఈ చెప్తున్న రేట్ మాత్రమే తీసుకుంటాం. సో ₹70 కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చింది, 3,78,000. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఇట్ ఎక్స్పెన్స్ 56,000 ఇన్ ఇండియా ఫర్ సర్టెన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ విత్ రెస్పెక్ట్ టు ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్. ఏబీసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎక్స్పెన్స్ 56,000 ఇన్ ఇండియా ఫర్ సర్టెన్ డెవలప్మెంట్. పోస్ట్ ఇంపోర్టేషన్ ఎక్స్పెన్సెస్ మనకి అక్కర్లేదు, సో వీ కెన్ ఇగ్నోర్ ఇట్. బేసిక్ కస్టమ్ డ్యూటీ అని చెప్పాడు 10%. సో మనం ఏం చేస్తాం, బేసిక్ కస్టమ్ డ్యూటీ వచ్చిన దాని మీద 10% చేస్తే 37,800. నెక్స్ట్ ఏముంది, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ చెప్పక్కర్లేదు, మనం వీ కెన్ ఐడెంటిఫై. బీసీడీ మీద 10% చేసుకుంటాం. 37,800 ఇంటూ 10% 3780. టోటల్ ఎంత వచ్చింది, 4,19,580 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇదంతా కలిపితే ఒక వాల్యూ వచ్చిందా, దీని మీద ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ద ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఈజ్ లివబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 12%. ఓకే, సో 4,19,580 ఇంటూ 12% గివ్స్ యూ 50,350.
యాక్చువల్‌గా ఎగ్జాక్ట్‌గా ఎంతొచ్చిందంటే 50,349.60 రౌండింగ్ ఆఫ్ చేసి చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? కస్టమ్ డ్యూటీ ఎంతో ఐడెంటిఫై చేయాలి. కస్టమ్ డ్యూటీ అంటే ఏం చెప్తాం? బీసీడీ, ఎస్‌డబ్ల్యూసీ, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, ఐజీఎస్టీ కలిపితే దట్ ఈస్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ ఈస్ 91,930. సో వాట్ వీ హావ్ డన్ ఈస్ రైట్ ఆర్ రాంగ్? క్వెషన్ నెంబర్ 10 కదా? ఓకే. క్వెషన్ నెంబర్ 10. అరే యార్! క్వెషన్ నెంబర్ 8 అనుకుంటా. సో మనకు ఎంత వచ్చింది? 91,930. వీడికి ఎంత వచ్చింది? ఓకే. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ కూడా ఇంత వచ్చింది. డన్. ఆన్సర్ ఈజ్ రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫార్మేట్ అసలు అసెసిబుల్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి ఫార్మేట్ మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. కొత్తగా 2 అడ్జస్ట్మెంట్స్ మాట్లాడదాం. ఇప్పుడు వరకు ఏం చెప్పాం? ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ తీసుకుందాం. ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్కి ఫ్రైట్ లోడింగ్ ఛార్జెస్ కలుపుదాం అని మాట్లాడుకున్నాం కదా. ఈ ఫ్రైట్ లోడింగ్ ఛార్జెస్ ఎక్కడవి ఇవి? ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసే వెజల్ ఉంటుంది కదా, ఆ వెజల్ వరకు అవుతున్న ఫ్రైట్ ఎక్స్పెన్సెస్ ఇది. ఓకే. అలాగే లోడింగ్ ఛార్జెస్ కూడా ఫ్యాక్టరీ ప్రైస్ నుంచి షిప్పింగ్ వరకు. ఆ తర్వాత వాటికి ఏం కలిపాం? ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్. సెక్షన్ 14లో రూల్ 10 సబ్సెక్షన్ 1 కింద కొన్ని ఐటమ్స్ కలపాలి. ఏంటి ఆ ఐటమ్స్ అంటే డిజైనింగు, మెటీరియల్, కమిషను, సేల్ యాజ్ ఎ కండిషన్, ఇంకేమున్నాయి, రాయల్టీ, ఇవన్నీ కూడా ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్లో కలుపుతాం. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్లేస్ని ఏమంటామంటే అడ్జస్టెడ్ ఎఫ్ఓబి ప్రైస్ యాజ్ పర్ ద కస్టమ్స్ అంటాం. ఓకే. దెన్ సెకండరీ అడ్జస్ట్మెంట్ రూల్స్ సెక్షన్ 14 రెడ్ విత్ రూల్ 10 సబ్సెక్షన్ 2లో ఏం మాట్లాడతాం? ఫ్రైట్ ఇన్సూరెన్స్. ఇది కూడా ఎలా? వాడు ఎక్స్పోర్ట్ చేసిన షిప్ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న విత్ ఇన్ దిస్ టైంలో ఫ్రైట్ ఇన్సూరెన్సు తీసుకుంటాం ఇక్కడ. ఓకే. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు షిప్ డిమరేజ్, లైట్ రేజ్, బార్జ్ ఛార్జెస్ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది? సిఐఎఫ్ వాల్యూ వస్తుంది. ఆర్ యు గెటింగ్? సో ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ కొత్తగా షిప్ డిమరేజ్ ఛార్జెస్, లైట్ రేజ్ బార్జ్ ఛార్జెస్ నేర్చుకున్నాం కదా, అవి ఇక్కడ యాడ్ అవుతున్నాయి. ఓకే. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఒకసారి ఇక్కడ కొత్త అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడదాం. ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. ఇప్పుడు మాట్లాడుకునేదంతా కొంచెం చాలా జాగ్రత్తగా విందాం. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనకేం తెలుసు, ఇది ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కదా. సెక్షన్ 14 రెడ్ విత్ 10 రూల్ సబ్సెక్షన్ ఏ. సెక్షన్ 14 రెడ్ విత్ రూల్ 10 సబ్సెక్షన్ 2. అందులో ఏం మాట్లాడుకున్నాం? ఇన్సూరెన్సు, ఫ్రైట్లో అసెటైనబుల్ అయితే అది ఎయిర్ ఫ్రైటా అదర్స్ అని ఐడెంటిఫై చేయాలి. ఎయిర్ ఫ్రైట్ అయితే యాక్చువల్ ఆర్ 20% ఆఫ్ ద ఎఫ్ఓబి విచ్ ఎవర్ ఈజ్ లోవర్. అదర్స్ అయితే యాక్చువల్ ఎంత ఇస్తే అంత తీసుకోండి. ఒకవేళ నాట్ అసెటైనబుల్ అయితే 20% ఆఫ్ ద ఎఫ్ఓబి తీసుకోమని చెప్పాను కదా. అయితే దానికి ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఏంటంటే డిమ్యూరేజ్ ఛార్జెస్ పెయిడ్ బై ఇంపోర్టర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. ఏంది ఇదంతా సోది? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్రైట్ అన్న పాయింట్లో మాట్లాడాలి. ఇదంతా దీనికి సంబంధం లేదు, అది వదిలే. కస్టమ్స్ వాల్యుయేషన్లో ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇచ్చాడా అన్నది ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా? ఫ్రైట్ క్యాల్కులేషన్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడుతున్నా. ఓకే. కస్టమ్స్ మనకేంటి ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇంత ఉందని మనకు క్లియర్గా ఇచ్చాడు అనుకో, అప్పుడు మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఆర్ యూ ఏబుల్ టు డిటర్మైన్ ద ఫ్రైట్? ఫ్రైట్ ఎంతో నీకు తెలుసా? తెలియదు. నాట్ అవైలబుల్ అయితే ఒక కేసు. ఒకవేళ నీకు తెలుసు అంటే ఫ్రైట్ ఎంత చేయాలో నీకు తెలిస్తే ఒక కేసు. నీకేం చెప్పాను క్వశ్చన్లో? ఫస్ట్ కండిషన్ ఏంటంటే డూ యూ హ్యావ్ ద ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్? ఎస్. అప్పుడు ఏం చేయాలి? ఫ్రైట్ ఎంతో నీకు తెలుసా? ఫ్రైట్ ఫ్రమ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ టు ఎక్కడి నుంచి వాడి కంట్రీకి మన కంట్రీకి మధ్యలో ఉన్న ఫ్రైట్ నీకు తెలుసా? నాకు తెలియదు. అది కేసు 1 కింద మాట్లాడదాం. ఓకేనా? తెలియకపోతే ఏం చెప్పాడు మనకి పైన ఇక్కడ? ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ అసెటైనబుల్, ఇన్ కేస్, అరే యార్,
ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ అసెటైనబుల్ టేక్ 20% ఆఫ్ ద ఎఫ్ఓబి అన్నాడు, రైట్? అయితే మనం అందుకని ఏం చేస్తాం, మనకి ఎఫ్ఓబి మీద 20% తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఫ్రైట్ ఫ్రమ్ ఫ్యాక్టరీ టు లోడ్ ఎయిర్పోర్ట్ ఆర్ పోర్ట్ లోడింగ్ ఛార్జెస్ ఇన్ లోడ్ ఎయిర్పోర్ట్ ఆర్ పోర్ట్. ఆడ ఏం చెప్తున్నాడంటే నార్మల్గా 20% ఆఫ్ ద ఎఫ్ఓబి తీసుకో, దాని తర్వాత నువ్వు ఏం చేస్తావు, లోడింగ్ ఛార్జెస్ తీసే. ఆ తర్వాత వాడు ఫ్యాక్టరీ దగ్గర నుంచి వాడు లోడ్ చేసే షిప్ వరకు ఏవైనా ఫ్రైట్ ఛార్జెస్ అయితే అది మైనస్ చేసేయి. ఆ తర్వాత ఏమన్నాడు, లోడింగ్ ఛార్జెస్ ఏమన్నా ఇంకర్ అయితే అది కూడా రెడ్యూస్ చేసే అన్నాడు. ఎందుకు చెప్తున్నాడు అలా అంటే ఒక కేసు చూద్దాం. ఇది మనం మాట్లాడుకునే కేసు ఇది. ఫ్రైట్ నాట్ అవైలబుల్, ఓకేనా? ఫ్రైట్ నాట్ అవైలబుల్ కేసు గురించి మాట్లాడుతున్నాం. మనకి ఎక్స్పోర్టర్ ఉన్నాడు ఇక్కడ. ఎక్స్పోర్టరు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఎంత, $4,000. అయితే పోర్ట్ ఆఫ్ ఎక్స్పోర్టేషన్ ఇక్కడ ఎఫ్ఓబి అంటే ఏంటి, ఇక్కడ వెజల్లోకి ఎక్కించాడు. ఇక్కడ వెజల్లోకి ఎక్కించక ముందు దాని మీద ఏమి ఇంకర్ అయ్యాడట, వాడు ఫ్యాక్టరీ నుంచి ఇక్కడ వెజల్ వరకు ఫ్రైట్ ఇన్సూరెన్స్ ఇంకర్ అయ్యాడు. ఇన్సూరెన్స్ అంటే ఏంటి, లోడింగ్ ఛార్జెస్ ఇంకర్ అయ్యాడు. ఫ్రైట్ అండ్ లోడింగ్ ఛార్జెస్ ఇంకర్ అయ్యాడు. ఎంత, $50 ఇంకర్ అయ్యాడు. అయితే ఫ్రైట్ ఇప్పుడు వాడు పోర్ట్ దగ్గర ఏంటి ఎక్స్పోర్ట్ చేసాడు కదా వెజల్లోకి. ఆ తర్వాత అక్కడి నుంచి మన ఇండియన్ ఎయిర్పోర్ట్ వరకు ఫ్రైట్ ఎంతో మనకు తెలియదు. మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం, వీ డోంట్ నో ద ఫ్రైట్. ఓకే, అప్పుడు ఏం చేయాలి, నీకు ఇప్పుడు నార్మల్గా ఈ 4,000 + $50 యాడ్ అయిపోయి ఇదేం వచ్చింది, ఎఫ్ఓబి ప్రైస్. మనకేం తెలుసు, అడ్జస్టెడ్ ఎఫ్ఓబి మీద 20% ఎఫ్ఓబి తీసుకుంటే ఫ్రైట్ వచ్చేస్తుంది. సో మనం ఏం చేసాం, 4,050 ఇంటూ 20% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, $810 వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. అయితే ఇక్కడ అసలైన అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఏంటి అసలైన అడ్జస్ట్మెంట్ అంటే, ఈ క్యాలిక్యులేషను డైరెక్ట్గా ఎంతైతే వచ్చిందో 4,050 మీద 20% క్యాలిక్యులేట్ చేసేస్తే ఈ కేసులో అది సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్కి ఓకే, ఇట్ ఈస్ కరెక్ట్. బట్ సిఏ ఫైనల్ ఎగ్జామ్స్కి అయితే అలా చేయకూడదు. ఏం చేయాలి, మనం చేసిన ఫ్రైట్ $810లోంచి ప్రీవియస్గా ఇంకర్ అయిన 50 తీసేయాలి. తీసేస్తే ఎంత వచ్చింది, 760. ఇప్పుడు ఈ పర్టికులర్ జోన్లో మనకి ఇంకర్ అయిన ఫ్రైట్ ఎంత అంటే 760 తీసుకోవాలి. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ వరకు 4050 ప్లస్ ఈ అమౌంట్ ప్లస్ ఇక్కడ వచ్చిన 760 ప్లస్ ఇక్కడ మళ్ళీ లోడింగ్ ఛార్జెస్ ఇక్కడ ఇన్సూరెన్స్ ఎంత వచ్చిందంటే $20. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 4530 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఇది ఎందుకు మైనస్ చేసాము $50 అంటే, ఇక్కడ మనం ఎప్పుడైతే ఫ్రైట్ క్యాలిక్యులేట్ చేసామో $810 ఇది ఏమిస్తుందంటే కంప్లీట్ ఫ్రమ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఈ పర్టికులర్ పాయింట్, ఏ పర్టికులర్ పాయింట్, ఫ్యాక్టరీ దగ్గర నుంచి పోర్ట్ ఆఫ్ ఇంపోర్టేషన్ వరకు అవుతున్న ఫ్రైట్ ఛార్జెస్ అన్నీ వస్తున్నాయి. ఎప్పుడైతే ఫ్రైట్ అని పెడుతున్నావో ఫ్రైట్ ఛార్జెస్ మాత్రమే కాకుండా లోడింగ్ ఛార్జెస్ కూడా కవర్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండ్ పాయింట్ వరకు ఎంత ఎక్స్పెండిచర్ అని చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది ఎందుకు సెపరేట్గా చూపించడం, అందుకని దాన్ని మైనస్ చేసేసాం. ఓకేనా? సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన క్రక్స్ ఏంటి, ఇక్కడ ఏం చెప్పాడు, క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు ఎంత, 20% ఆఫ్ ద ఎఫ్ఓబి చేసి రివైజ్డ్ ఎఫ్ఓబి చేసిన తర్వాత దాంట్లోంచి ఫ్రైట్ ఛార్జెస్ లోడింగ్ ఛార్జెస్ రెడ్యూస్ చేసేయండి అని అది కేస్ 1. ఇప్పుడు లెటస్ గో అండ్ డిస్కస్ అబౌట్ కేస్ 2. కేస్ 2 ఏంటి, ఇప్పుడు ఫ్రైట్ ఇక్కడ మనకు ఫ్రైట్ తెలియదు, ఎంత తీసుకోవాలో తెలియదు ఫ్రైట్, అందుకనే 20% ఆఫ్ ద అడ్జస్టెడ్ ఎఫ్ఓబి చేసాం. ఇప్పుడు ఏమంటే నీకు ఫ్రైట్ ఎంత తీసుకోవాలో తెలుసు, నో. అప్పుడు ఒకవేళ తెలిస్తే అప్పుడు మళ్ళీ అగైన్ వాట్ ఈస్ ద క్వశ్చన్, అది ఎయిర్ ఫ్రైట్కి సంబంధించిందా అదరా? ఓకే, ఎయిర్ ఫ్రైట్ అయితే మళ్ళీ యాక్చువల్ ఎంతో కొంత ఇస్తారు కదా, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫ్రైట్ తెలుసు కదా ఇక్కడ. సో వీ విల్ హ్యావ్ ద యాక్చువల్ ఫ్రైట్. దాని తర్వాత ఇంకో ఫ్రైట్ ఏం చేస్తాం, 20% ఆఫ్ ద రివైజ్డ్ ఎఫ్ఓబి తీసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఫ్రైట్ లోడింగ్ ఛార్జెస్ తీసేయాలి. తీసేస్తే నీకు ఏమొచ్చింది, పాయింట్ ఏ వచ్చింది, పాయింట్ బి వచ్చింది. పాయింట్ ఏ ఏంటి, యాక్చువల్స్. పాయింట్ బి 20% ఆఫ్ ద రివైజ్డ్ అడ్జస్టెడ్ ఎఫ్ఓబి. ఈ రెండిట్లో ఏ తక్కువ ఉంటే అది తీసుకుంటాం ఎయిర్ ఫ్రైట్ కింద. ఓకేనా, అది పాయింట్ అక్కడ. అదర్స్ అయితే నీకు ఆల్రెడీ ఫ్లైట్ తెలుసు కాబట్టి ఈ గొడవ అంతా వద్దు, జస్ట్ ఎంత ఇచ్చా యాక్చువల్ తీసుకో. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి, ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇచ్చాడా కాదా? ఒకవేళ ఎస్, ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైసే ఇచ్చాడు, దెన్ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇచ్చిన తర్వాత ఆర్ యూ ఏబుల్ టు ఫైండ్ ద ఫ్రైట్ ఎంత ఉందో నీకు తెలుసా? తెలియదు అంటే కేస్ 1 కేటగిరీ, జస్ట్ 20% ఆఫ్ ద ఎఫ్ఓబిలోంచి ఈ ఫ్రైట్ ఇంకోటి ఏంటి లోడింగ్ ఛార్జెస్ తీసే.
ఇప్పుడు కేస్ 2కి వస్తే ఏముంది? నాకు ఆల్రెడీ ఫ్లైట్ తెలుసు. నీకు ఫ్లైట్ తెలుసు కాబట్టి, ఇప్పుడు నువ్వేం జేయాలి? అది ఎయిర్ ఫ్లైటా? నార్మల్ ఫ్లైటా? ఐడెంటిఫై జేయాలి. ఎయిర్ ఫ్లైట్ అయితే మామూలుగా ఇక్కడ యాక్చువల్ ఆర్ 20% ఆఫ్ ద అడ్జస్టెడ్ ఎఫ్ఓబి విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఈ 20% ఆఫ్ ద అడ్జస్టెడ్ ఎఫ్ఓబిలోంచి ఏం తీసేయాలి? ఫ్లైటు, లోడింగ్ చార్జెస్ తీసేసి వచ్చిందే ఈ మిగిలిన రెండిట్లో ఉన్న లోవర్ అమౌంట్ తీసుకుంటాం. అలా కాకుండా ఏంటి? ఎయిర్ ఫ్లైట్ కాకుండా అదర్ ఫ్లైట్ అయితే జస్ట్ ఇచ్చిందే తీసుకో. ఓకేనా? ఇప్పుడు ఈ కేస్ 2 మీద కూడా ఒక ఆహ్, ఏమంటారు దాన్ని? ఇలిస్ట్రేషన్ డిస్కస్ చేసుకుందాం. ఇది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? నీ దగ్గర ఆల్రెడీ ఫ్లైట్ ఉంది. అండ్ ఫస్ట్ థింగ్ అది ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇచ్చాడు. అండ్ నీకు ఆల్రెడీ ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్ కూడా ఎయిర్‌వేస్‌కి సంబంధించి అయి ఉండాలి. ఎయిర్‌వేస్‌కి అయితేనే ఈ పర్టిక్యులర్ డిస్కషన్ అనేది వర్తిస్తది. ఫస్ట్ మనకేం తెలుసు? ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ మనకు తెలుసు 4000. ఓకే. ఆ తర్వాత వాడు ఎక్స్‌పోర్ట్ చేసే పాయింట్ వరకు వాడు ఎంత ఇంకర్ అవుతున్నాడు? ఫ్లైట్ అండ్ లోడింగ్ చార్జెస్ కానీ ఇన్సూరెన్స్ చార్జెస్ ఎంత అంటే $50. ఓకే. ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ దగ్గర నుంచి ఇంపోర్ట్ కావడానికి ఇన్సూరెన్స్ ఇచ్చాడు. ఫ్లైట్ కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు ఏం చేస్తాం? ఆల్రెడీ ఫ్లైట్ ఇచ్చేసాడు కదా! ఎంత ఇచ్చాడు? $60 ఇచ్చాడు. ప్రీవియస్ ఫ్లైట్ ఎంత? 50. సో, ఈ 2 కలిపితే ఎంతొచ్చింది? 110. ఫస్ట్ పాయింట్. ఇచ్చిన ఫ్లైట్లు 2 కలిపేసి ఒక చోట యేసుకున్నా. ఇంకో పాయింట్ ఏంటంటే 20% ఆఫ్ ద అడ్జస్టెడ్ ఎఫ్ఓబి అన్నాడు కదా! 4050 ఇంటూ 20% అంటే 810. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అంటే 110. రైట్? ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లోవర్ 110 వచ్చినప్పుడు ఈ 110 లోంచి ఏం తగ్గించాలి? అంటే ఆల్రెడీ మనం రికార్డ్ చేసిన ఫ్లైట్‌ని మైనస్ చేసేయండి. మైనస్ చేసేస్తే ఏమొచ్చింది? $60 వచ్చింది. ఏంది? ఇది ఫ్లైట్‌కి సంబంధించిన అడ్జస్ట్‌మెంట్. ఇప్పుడు టోటల్ ఎంత? 4050 ప్లస్ $60 ప్లస్ $20. ఈ రెండు ఇయన్నీ కలిపితే 4130. ఓకే. ఇఫ్ ద ఎయిర్ దేర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఇది అది కాదు. ఇది ఎప్పుడు చేస్తామంటే ఎక్స్‌పైర్డ్ ప్రైస్ ఇచ్చి ఎయిర్ ఫ్రైట్ గివెన్ అయితే దెన్ ఓన్లీ డూ దిస్ వే. సో, ఇప్పుడు మనం క్రక్స్ ఏం చెప్పాలి మళ్ళీ రివైజ్ చేసుకోవాలనుకుంటే ఏమి లేదు. మనకి ఆల్రెడీ ఫ్లైట్ తెలుసు అయితే ఆల్రెడీ అండ్ అది ఎయిర్ ఫ్రైట్ అయితే అప్పుడు ఏమంటుంది? యాక్చువల్ ఆర్ 20% ఆఫ్ ద ఎఫ్ఓబి విచ్ ఎవర్ ఈజ్ లోవర్ వి విల్ కన్సిడర్. ఆ 20% ఆఫ్ ద ఎఫ్ఓబిలో ఏదైతే తీసుకున్నావో దానికి మళ్ళీ 2 అడ్జస్ట్‌మెంట్స్ చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్‌గా రికార్డ్ చేసిన ఫ్లైట్‌ని అలాగే లోడింగ్ చార్జెస్‌ని రిడ్యూస్ చేసి మిగిలిన అమౌంట్ మాత్రమే చూపించాలి. ఓకే. ఇప్పుడు ఈట్లి మీద ఇప్పుడు కేస్ 1 మీద సెపరేట్ క్వెషన్ చేద్దాం ఫస్ట్. ఓకేనా? ఇది ఎక్కడుందంటే క్వెషన్ నంబర్ 28. ఇది ఎక్కడంటే స్టడీ మెటీరియల్‌లో నాకు ఈ కాన్సెప్ట్ మీద క్వెషన్ దొరకలేదు కేస్ 1 మీద. వీఆర్ గోయింగ్ టు అనదర్ మెటీరియల్ వీఆర్ ఇది అతుల్ ఏంటి తరుణ్ రాజ్ సార్ బుక్‌లో సో, ఇది సాలిడ్ వర్క్ బుక్‌లోంచి ఇది క్వెషన్ నంబర్ 28 తీసుకుంటున్నా. ఓకే. వి విల్ డిస్కస్ దిస్ క్వెషన్. దానికన్నా ముందు ఇంకో చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. అవి కూడా రివైజ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇవి ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. నార్మల్‌గా లైట్ రైడ్ చార్జెస్, షిప్ డిమరేజ్ చార్జెస్ అనేవి వాల్యూలో యాడ్ చేస్తాం. అయితే ఇప్పుడు కొన్ని చార్జెస్ ఉంటాయి. ఏంటి? ఫ్లైట్ ఫ్రమ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ టు ద ఇన్‌లాండ్ కంటైనర్ డిపోట్. వాడి యొక్క పోర్ట్ దగ్గర నుంచి ఫ్లైట్ ఫ్రమ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటే ఏంటి? మన ఇండియాలోకి వచ్చేసింది వెసెల్. అక్కడి నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ పోర్ట్స్‌కి ఇన్‌లాండ్‌గా జరిగితే ఆ ఫ్లైట్ అనేది వాల్యూలో యాడ్ చేయకూడదు. ఫ్లైట్ ఫ్రమ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ టు ఇన్‌లాండ్ కంటైనర్ డిపోట్ యాడ్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటి? లోడింగ్, అన్‌లోడింగ్ చార్జెస్ ఎట్ ద లోడ్ ఎయిర్‌పోర్ట్. ఇవి ఎక్స్‌పోర్టర్ యొక్క ఎయిర్‌పోర్ట్ దగ్గర జరుగుతున్నవి. ఇవి కూడా వాల్యూలో యాడ్ చేస్తాము. అదే హ్యాండ్లింగ్ చార్జెస్ గానీ, ఇలాగ లోడింగ్, అన్‌లోడింగ్ చార్జెస్ ఆఫ్టర్ ఇంపోర్ట్ అయితే వి షుడ్ నాట్ యాడ్. అదే కదా చెప్తున్నాం. అన్‌లోడింగు, హ్యాండ్లింగ్ చార్జెస్ పెయిడ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ అయితే వి షుడ్ నాట్ యాడ్ ఇంటు ద వాల్యూ. అదే హ్యాండ్లింగ్ చార్జెస్ అనేది వాడు ఎక్స్‌పోర్టర్ అనేవాడు షిప్‌లోకి ఎక్కించడానికి అయితే అది మళ్ళీ వాల్యూలో యాడ్ చేస్తాం. యాక్చువల్ ల్యాండింగ్ చార్జెస్ పెయిడ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఏమైనా ల్యాండింగ్ చార్జెస్ పే చేస్తే అక్కడ కూడా అది వాల్యూలో అవ్వదు అని చెప్తున్నాడు. ఓకే. ఇప్పుడు విల్ గో అండ్ సాల్వ్ క్వెషన్ నంబర్ 28. సో, మనం ఇప్పుడు ఏం మాట్లాడతాం అంటే ఇదే మళ్ళీ చెప్పానో లేదో మర్చిపోయాను. అందుకని రివైజ్ చేస్తున్నా. కేస్ 1 ఈ పర్టిక్యులర్ సినారియోకి సంబంధించిన ఒక క్వెషన్ చేద్దాం. ఓకే. ఈ క్వెషన్ 20% నుంచి ఫ్లైట్ తీసేసాడు. లోడింగ్ చార్జెస్ తీసేసాడు. ఇప్పుడు ఇది ఫ్లైట్ ఫ్రమ్ ద ఎక్స్‌పోర్టింగ్ కంట్రీ ఈజ్ నాట్ అవైలబుల్. ఇది తరుణ్ రాజ్ సార్ మెటీరియల్ నుంచి క్వెషన్ నంబర్ 28 అండ్ ఇది నవంబర్ 2008లో
18లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే. క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌కి సంబంధించిందని ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలా ఐడెంటిఫై చేస్తాం? క్వశ్చన్‌లో ఫ్రైట్ అనేది చెప్పకూడదు. చూడు ఇక్కడ. యాక్చువల్ ఫ్రైట్ ఫ్రమ్ చార్జెస్ ఫ్రమ్ ద పోర్ట్ ఆర్ నాట్ అసర్టైనబుల్. ఫ్రైట్ అనేది నాట్ అసర్టైనబుల్. అప్పుడు ఏం చేస్తాం? 20% ఆఫ్ ద ఎఫ్ఓబి ఆర్ ఓకే. 20% ఆఫ్ ద ఎఫ్ఓబి నుంచి ఫ్రైట్ చార్జెస్ లోడింగ్ ఇంకోటి ఏంటి? ఫ్రైట్ తీసాను, లోడింగ్ చార్జెస్ కూడా తీసేస్తాం అంతే. అండ్ క్వశ్చన్లో ఏం చెప్పాలి క్లియర్గా? ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ అనేది ఇవ్వాలి మనకి. ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇక్కడ ఇచ్చే చూడు, ఫ్యాక్టరీ ప్రైస్. సో ఇది ఆ కాన్సెప్ట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. లెట్ us స్టార్ట్ డూయింగ్ ద క్వశ్చన్. సో మనం మాట్లాడుకున్నది ఏంటంటే హైదరాబాద్ వాళ్ళు యూకేలోంచి ఒక మెషిన్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆడు మనల్ని ఫైనల్గా ఏమడుగుతున్నాడు? కంప్యూట్ ద అసెసిబుల్ వాల్యూ. ఓకే. ఇంపోర్ట్ చేసుకున్న దాని వాల్యూ ఎంత? 20,000 యూకే పౌండ్స్లో ఎంత ఉంది? 20,000. ఓకే, 20,000 రాసుకున్నా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ఎక్కడి నుంచి అది? ఫ్యాక్టరీ ఆఫ్ ఎక్స్పోర్టెడ్ టు ద పోర్ట్ ఆఫ్ షిప్మెంట్. ఫ్యాక్టరీలోంచి షిప్పింగ్ వరకు $600. ఓకే, పౌండ్స్ సారీ. ఆ తర్వాత హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఎంత? ఎక్కడి నుంచి? ఏ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇవి? ఫర్ లోడింగ్ ద మెషిన్ ఆన్ ద షిప్ అట్ ద పోర్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్. ఏంటి? షిప్లోకి ఎక్కించడానికి అయిన ఖర్చు ఎంత? $500. సారీ, పౌండ్స్. ఓకే, ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి? లైసెన్స్ ఫీ రిలేటింగ్ టు ద ఇంపోర్టెడ్ గూడ్స్ పేయబుల్ బై ద ఇంపోర్టర్ యాజ్ ఏ కండిషన్ ఫర్ సేల్. ఒకవేళ ఏమన్నా ఎక్స్పెన్సెస్ యాజ్ ఏ కండిషన్ ఆఫ్ సేల్ అయితే యాడ్ చేస్తామా లేదా? ఇది ఎక్కడ నేర్చుకున్నాం? ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్లో రూల్ 10 సబ్సెక్షన్ 1లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్లో రూల్ 10(1) కింద ఈ 900 అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ యాక్చువల్ ఫ్రైట్ ఛార్జెస్ అనేవి నాట్ అసర్టైనబుల్. ఓకే, హోల్డ్ చేయి. నెక్స్ట్ ఏంటి? యాక్చువల్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఇచ్చేసాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ల్యాండింగ్ ఛార్జెస్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఆర్ నాట్ అసర్టైనబుల్. ల్యాండింగ్ ఛార్జెస్ అనేవి ఎక్కడట? పోస్ట్ ఇంపోర్టేషన్ ఛార్జెస్ ఏమన్నా వస్తాయంట? రావు, వ్యాలీలో ఇగ్నోర్. హ్యాండ్లింగ్ ఛార్జెస్ అట ఎక్కడి నుంచి? ఆఫ్ ద ఇంపోర్టెడ్ గుడ్స్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఏమైనా ఉంటే అవి వస్తాయి అంటే రాదు. ఓకే. ఇప్పుడు మన సెకండరీ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మనకి? నెక్స్ట్ ఏముంటాయి సెకండరీ అడ్జస్ట్మెంట్స్లో? ఫ్రైట్, ఇన్సూరెన్స్ చూసుకోవాలి. ఫ్రైట్ ఏమైనా అసర్టైనబుల్ అని చెప్పాడా? లేదు. సో ఇక్కడ ఏదైతే వచ్చిందో దీన్ని ఏమంటాం? అడ్జస్టెడ్ ఎఫ్ఓబి అంటాం. ఈ అడ్జస్టెడ్ ఎఫ్ఓబిలో 20% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 4,400. ఓకే. నెక్స్ట్ ఇంకేముంది? అదే, ఇది ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్. ఒకవేళ ఫ్రైట్ ఆర్డర్ ఇవ్వనప్పుడు నువ్వు 20% ఆఫ్ ద ఎఫ్ఓబి చేసినప్పుడు దానికి ఏం చేయాలి? యూ హ్యావ్ టు డిడక్ట్ ఇవి డిడక్ట్ చేయాలి. ఏంటేంటి? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనేవి డిడక్ట్ చేయాలి. సో ఈ రెండు డిడక్ట్ చేస్తే ఫ్రైట్లోంచి ఎంత వచ్చింది? 3,300 వచ్చింది. సో ఇది ఏం చేయాలి? 22,000 ప్లస్ 3,300. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ డైరెక్ట్గా ఇచ్చేసాడు కదా. ఎంత ఎంత ఇచ్చాడు? ఇన్సూరెన్స్ ఛార్జెస్ 200, అది కూడా యాడ్ చేసాయి. సో టోటల్ ఎంత వచ్చింది? ఇంత వచ్చింది. దీన్ని ఏమంటాం? అసెసిబుల్ వాల్యూ. దాంతోపాటు ఎక్స్చేంజ్ రేట్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్చేంజ్ రేట్ బిల్ ఆఫ్ ఎంట్రీ రోజున సిబిఎస్ఈ ఏదైతే చెప్తుందో, బిల్ ఆఫ్ ఎంట్రీ రోజున సిబిఎస్ఈ ఏదైతే చెప్పిందో అదే ఎక్స్చేంజ్ రేట్. సో 101తో మల్టిప్లై చేస్తే దిస్ ఈజ్ ద అసెసిబుల్ వాల్యూ. నేను చేసింది రైట్ రాంగా? ఇదిగోండి రైటు ఆన్సర్. రైట్, డన్. సో మెయిన్ ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇచ్చాడా లేదా. ఎప్పుడు కూడా ఇటువంటి సమ్మలకి ఫస్ట్ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇస్తే వెంటనే మనం ఈ పర్టికులర్ జోన్లో ఉన్న కేస్ ఫన్ అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. దాంట్లోంచి ప్రీవియస్గా రికార్డ్ చేసిన ఫ్రైట్, లోడింగ్ ఛార్జెస్ మైనస్ చేసేస్తే దేంట్లోంచి? ఎఫ్ఓబి ప్రైస్లోంచి 20% ఆఫ్ ద రివైజ్డ్ అడ్జస్టెడ్ ఎఫ్ఓబి అన్నావు కదా, దాంట్లోంచి ఫ్రైట్ ఛార్జెస్ అండ్ లోడింగ్ ఛార్జెస్ రెడ్యూస్ చేసేయాలి. ఓకే, డన్. విత్ దిస్ క్వశ్చన్ ఈజ్ డన్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫ్రైట్ ఇచ్చాడు, ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇచ్చి ఫ్రైట్ కూడా ఇచ్చి అది ఎయిర్కి సంబంధించింది అయితే ఎలా చేయాలి? ఇది కేస్ 2 గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? ఇది ఆ రిలేటెడ్ కాంటెక్స్ట్ అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఏమి ఇచ్చాడు? పాయింట్ నెంబర్ ఇది చూడు, ఫ్రైట్ అనేది ఇచ్చాడట. ఎంత? 4,500 ఇచ్చాడు. ఎక్కడి నుంచి? ఎయిర్పోర్ట్ నుంచి ఇంపోర్ట్ వరకు ఇచ్చిన ఫ్రైట్. దాని తర్వాత ఏముండాలి? అది ఎయిర్. ఫ్రైట్ ఉంది,
అంటే అది ఎయిర్. కాబట్టి ఇది కేస్ 1. కేస్ 1 అంటే అలా చేస్తాం. చూద్దామా? లెట్ us స్టార్ట్. ఇదేమిచ్చాడు? ఎక్స్‌పోర్టర్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇచ్చాడు. రాసుకున్నాను. దాని తర్వాత వాడేమన్నాడు? ఫ్రైట్ చార్జెస్ ఎక్కడి నుంచి? ఎక్స్‌పోర్టర్ టు లోడ్ ఎయిర్‌పోర్ట్. ఎయిర్‌పోర్ట్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ద ఎక్స్‌పోర్టర్. అంటే ఏంటంటే ఫ్యాక్టరీ దగ్గర నుంచి షిప్ వరకు అవుతున్న ఫ్రైట్ చార్జెస్ ఎంత? 250. ఓకే. లోడింగ్ అండ్ హ్యాండ్లింగ్ చార్జెస్ ఎట్ ద ఎయిర్‌పోర్ట్. అంటే వాడు ఎక్స్‌పోర్టర్ యొక్క కంట్రీలో లోడింగ్ చార్జెస్ ఎంత? 250. ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది? 9000 వచ్చింది. ఇప్పుడు ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్ అన్నీ రూల్ 10(1) కింద ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. ఇంక మిగిలింది ఏముంది? ఏమీ లేదు. ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ అప్పుడు ఏదైతే అమౌంట్ వచ్చిందో దీన్ని ఏమంటాం? అడ్జస్టెడ్ ఎఫ్ఓబి యాజ్ పర్ కస్టమ్స్. దీంట్లో ఇప్పుడు ఏం చేయాలి? సెకండరీ అడ్జస్ట్మెంట్కి నీకు అక్కడ ఫ్రైట్ ఇచ్చాడా? సెకండరీ అడ్జస్ట్మెంట్లో చూడు ఏది ఇచ్చాడు? ఫ్రైట్ అనేది కస్ట్ ఎక్స్పోర్టర్ యొక్క ఎయిర్పోర్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే పాయింట్ వరకు 4500. ఓకేనా? ఫ్రైట్ ఎంత? 4500. అది యాక్చువల్ గివెన్. ఓకే, యాక్చువల్ కూడా రాసుకున్నా. ఇప్పుడు మనకి ఏం తెలుసు? ఈ పర్టికులర్ సినారియోలో 20% ఆఫ్ ద అడ్జస్టెడ్ ఎఫ్ఓబి తీసుకోవాలి. ఈ 9000 ఇంటూ 20% అడ్జస్టెడ్ ఎఫ్ఓబి ఎంత? ఎంత? 1800. దాంట్లో నుంచి ఏం తీసేయాలని చెప్పాను నేను? ప్రీవియస్గా రికార్డ్ చేసిన ఫ్రైట్ అలాగే లోడింగ్ ఛార్జెస్ తీసేయాలి. 250 ప్లస్ 250 ఎంత? 500 తీసేస్తే ఎంత వచ్చింది? ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 1300. 1300 తక్కువ 4500 తక్కువ అని విచ్ ఎవర్ ఇస్ లోవర్గా తీసుకోవాలి. సెకండ్ అడ్జస్ట్మెంట్లో 1300 ఈజ్ లెస్. సో అది వీళ్ళు కన్సిడర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఇన్సూరెన్స్ ఛార్జెస్ డైరెక్ట్గా ఇచ్చేసారు కాబట్టి వాట్ ఎవర్ ఈస్ గివెన్ ఈజ్ ద ఇన్సూరెన్స్ ఛార్జెస్. సో టోటల్ 12300. ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ రేట్ ఏం తీసుకోవాలి? బిల్ ఆఫ్ ఎంట్రీ రేజ్ ఫైల్ చేస్తున్న డేట్ తీసుకోవాలి. బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు ఫైల్ చేశాడట? బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు ఫైల్ చేశాడు? ఎక్స్చేంజ్ రేట్ నోటిఫైడ్ బై సిబిఐసి. ఎయిర్క్రాఫ్ట్ అరైవ్డ్ డేట్ ఏమో 22 ఆగస్టు. బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రజెంట్ చేసింది ఇప్పుడు 20th ఆగస్ట్. 20th ఆగస్ట్ అంటే ఇది సిబిఐసి ఎంత ఉంది? 70 రూపీస్. 70 రూపీస్తో మల్టిప్లై చేస్తే 8,61,000. ఆ తర్వాత బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎలాగా? బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎలాగా అంటే ఏం చెప్పాడు మనకి? బిల్ ఆఫ్ ఎంట్రీ డేట్ ఆఫ్ అరైవల్ ఆర్ బిల్ ఆఫ్ ఎంట్రీ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. సో ఈ రెండిట్లో లేటర్ ఇది 22 ఆగస్ట్, 20th ఆగస్ట్, 22 ఆగస్ట్. 22 ఆగస్ట్న ఏది తీసుకోవాలి? బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ డేట్ ఆఫ్ అరైవల్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. అంటే 27th ఆగస్ట్. 27 అరైవల్ డేట్. బేసిక్ కస్టమ్ డ్యూటీ ఈరోజు ఎంత ఉందంటే 10%. సో అదే తీసుకుంటాం. దిస్ ఈజ్ ద బేసిక్ కస్టమ్ డ్యూటీ. నెక్స్ట్ ఏంటి? సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఎంత? వచ్చిన బీసీడీ మీద 10% క్యాలిక్యులేట్ చేస్తాం. అది క్వశ్చన్ ఏం చెప్పకపోయినా అక్కర్లేదు. అది 8610. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది? ఓకే. ఈ అమౌంట్ మీద ఐజిఎస్టీ పే చేయాలి. ఐజిఎస్టీకి ఏం చెప్తున్నాడు? ఐజిఎస్టీ ఈజ్ ఈక్వల్ టు బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్డ్ చేసిన రోజున ఏదైతే రేట్ ఉందో అదే ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి. కస్టమ్ సారీ, ఈ దేనికి మాట్లాడుతున్నాను నేను? నిద్ర వచ్చేస్తుంది ఏంటి? ఎర్లీ మార్నింగ్ 4:30 కదా వస్తుందా? నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు? ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలి. ఐజిఎస్టీకి 12% ఎందుకు తీసుకోవాలి? వై ఆర్ యూ టేకింగ్ 12%? అంటే బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తున్న డోటు ఎప్పుడు? ఒకసారి నాకు సో నార్మల్గా ఇప్పుడు ఏంటంటే ఐజిఎస్టీ ఏ రేట్ తీసుకోవాలి అంటే, సో నార్మల్గా బేసిక్ కస్టమ్ డ్యూటీకి లాజిక్ ఏంటి? డేట్ ఆఫ్ అరైవల్ ఆర్ బిల్ ఆఫ్ ఎంట్రీ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఓకే. అప్పుడు విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అంటే ఏమొచ్చింది? 22 ఆగస్ట్. అప్పుడు కూడా కస్టమ్ డ్యూటీకి సంబంధించిన రేట్ తీసుకుంటున్నాం, రైట్? అప్పుడు 10% తీసుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే కస్టమ్ డ్యూటీ ఎంత పే చేయాలన్నా సేమ్ అదే లాజిక్లో అదే డేట్లో ఉన్న ఐజిఎస్టీ రేట్ తీసుకుంటాం. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ లెవియబుల్ అండర్ సెక్షన్ ఆఫ్ కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ ఎంత అంటే 12%. సో 12% ఇంత వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? అసలు కస్టమ్స్ డ్యూటీ ఎంత పే చేయాలి అంటే బీసీడీ అలాగే సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్
ఐజిఎస్టీ ఇవన్నీ కలిపితే కస్టమ్ డ్యూటీ పేయబుల్ ఈజ్ 2,93,95. ఒకసారి కన్ఫర్మ్ చేద్దాం అదే రైట్ రాంగో. చూడు దీని ఆన్సర్ ఎంత వచ్చింది, 2,03,95. ఇక్కడ కూడా మనకు వచ్చిన ఆన్సర్ అంతే, 2,03,95. ఓకే డన్. సో మనం చేసింది కరెక్టే. క్వశ్చన్ నెంబర్ స్టడీ మెటీరియల్లోంచి 17th క్వశ్చను, లేటెస్ట్ స్టడీ మెటీరియల్ నుంచి 17th క్వశ్చన్. ఇది ఏం చెప్తున్నాడు వీడు అసలు, ఇది ఏ పాయింట్ కవర్ చేస్తుందో మాట్లాడుకుందాం ఫస్ట్. ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ ఫ్రైట్ అనేది ఉంది, ఫ్రైట్ ఛార్జెస్ ఫ్రమ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ టు ఇండియా అని అన్నాడా, అంటే ఫ్రైట్ ఛార్జెస్ ఉన్నాయి. అప్పుడు ఫ్రైట్ ఛార్జెస్ ఉంటే మళ్ళీ మనం ఏం క్వశ్చన్ చేసుకోవాలి, అది ఎయిర్కి సంబంధించిందా వెజల్కి సంబంధించిందా. ఇక్కడ ఏమన్నాడు వీడు, వెజల్కి సంబంధించిందంట. ఓకే, అంటే మనకి ఒకసారి కాన్సెప్ట్ కూడా లింక్ చేసుకుందాం. మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఫస్ట్ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇచ్చడం లేదు క్వశ్చన్ చేసుకో, దాని తర్వాత ఫ్రైట్ అనేది అవైలబుల్గా ఉందా. ఎస్, ఫ్రైట్ అవైలబుల్గా ఉంది అంటే అప్పుడు మళ్ళీ ఎయిర్ ఫ్రైటా అదర్ ఫ్రైటా డిసైడ్ చేయాలి. అదర్ ఫ్రైట్ అయితే ఇప్పుడు యాక్చువల్ ఎంత ఇస్తాం అంత కన్సిడర్ చేస్తాం. ఓకేనా, అది ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్రీవియస్గా ఇది ఇప్పుడు చూడు, మనకి ఫస్ట్ ఏం క్వశ్చన్ చేయాలి, ఫ్యాక్టరీ ఎక్స్ ఫ్యాక్టరీ కాస్ట్ ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ ద మెషిన్ అట్ ద ఫ్యాక్టరీ ఇచ్చాడు చూడు. ఓకే, అప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఫ్రైట్ ఉందా లేదా, ఫ్రైట్ కూడా ఉంది. ఫ్రైట్ ఉంటే అది మళ్ళీ ఎయిర్కి సంబంధించిందా అదర్ దాన్ ఎయిరా, ఇది వెజల్ కాబట్టి అదర్ దాన్ ఎయిర్. సో ఇక్కడ ఏం చేయాలి, ఫ్రైట్ ఎంత ఇస్తే అంత తీసుకుంటాం. ఓకే డన్. ఇది ఆ పర్టికులర్ కాన్సెప్ట్ లింక్ అని చెప్పి ప్రూవ్ చేశాను. లెట్ us గో విత్ క్వశ్చన్స్. లెట్ us స్టార్ట్ విత్ ద క్వశ్చన్. వాడు మనల్ని ఏం అడిగాడు ఈ క్వశ్చన్లో, డిటర్మైన్ ద అసెసబుల్ వాల్యూ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ అడుగుతున్నాడు. ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ యొక్క అసెసబుల్ వాల్యూ ఎంత. లెట్ us స్టార్ట్. కాస్ట్ ఆఫ్ ద మిషన్ ఎంత, $20,000. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఫ్రమ్ ఫ్యాక్టరీ ఆఫ్ ద ఎక్స్పోర్టర్ టు ద పోర్ట్ ఆఫ్ షిప్మెంట్. ఎక్స్పోర్టర్ యొక్క ఫ్యాక్టరీ నుంచి షిప్మెంట్ అయ్యే వరకు ఎంత, 1000 యాడ్ చేస్తాం. నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ పెయిడ్ ఫర్ లోడింగ్ ద మెషిన్ ఇన్ ద షిప్. అది ఎక్స్పోర్టర్కి అవుతున్న ఖర్చులు ఇవి. అంటే ఏంటి, వాడు ఇది ఫ్యాక్టరీ నుంచి షిప్లోకి ఎక్కించడానికి అవుతున్న హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఎంత, 100. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాడు, బయ్యింగ్ కమిషన్ అంట. బయ్యింగ్ కమిషన్ అనేది ఏంది, రూల్ 10(1)లోకి వెళ్ళే అడ్జస్ట్మెంట్. ఇది రూల్ 10(1), అది హోల్డ్ చేయి. నెక్స్ట్ ఇటు ఫ్రైట్ ఛార్జెస్, నెక్స్ట్ యాక్చువల్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ అంట. నెక్స్ట్ ఇక్కడ ఏదో చూడు ఇంకో పాయింట్ ఇచ్చాడు, డిజైన్ ఛార్జెస్. ఇది ఇంపార్టెంట్, ఛార్జెస్ ఫర్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్ అండర్టేకెన్ ఫర్ ద మెషిన్ ఇన్ యూఎస్ఏ. డిజైన్ ఛార్జెస్ ఎక్కడ వస్తుంది, రూల్ 10(1)లోనే వస్తుంది. ఇది కూడా ఎంత, $5,000 అంట. ఇది ఇక్కడ రావాలి యాక్చువల్లీ, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇక్కడ కాదు కానీ ఇక్కడ డిజైన్ ఛార్జెస్ అని ఇక్కడ పెట్టు, 5,000 ఇక్కడ వద్దు. ఓకే, డిజైన్ అంటే ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్లో మనం రాసుకోవాల్సింది ఇది. డిజైన్ ఛార్జ్, ఓకే ఓకే 1 సెకండ్ నాకు. ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్ కదా మనం మాట్లాడుతున్నాం. అంతకన్నా ముందు ఇక్కడ ఏమొచ్చింది, బయ్యింగ్ కమిషన్ పెయిడ్ బై ది ఇంపోర్టర్ వచ్చింది కదా. బయ్యింగ్ కమిషన్ అసలు వాల్యూలో వస్తుందా, రాదు. సెల్లింగ్ కమిషన్ అయితే వస్తుంది, బయింగ్ కమిషన్ రాదు కాబట్టి ఇట్ ఈజ్ నిల్. డిజైనింగ్ ఛార్జెస్ ఏంటి, అది ఇండియాలో ఇంకర్ అయితే ఛార్జెస్ ఫర్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్ అండర్టేకెన్ ఫర్ ద మెషిన్ ఇన్ యూఎస్. అబ్రాడ్లో ఎక్స్పోర్టర్ కంట్రీలో జరిగింది అది, అదైతే వాల్యూలో యాడ్ అవుద్ది. అదే ఇండియాలో అయితే వాల్యూలో యాడ్ అవ్వదు. అది కండిషన్స్ మనం నేర్చుకున్నప్పుడు ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్లో నేర్చుకున్నాం అది. సో ఇది యూఎస్లో ఇంకర్ అయ్యాం కాబట్టి ఇది యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏముంది, అన్లోడింగ్ ఛార్జెస్, అన్లోడింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ పెయిడ్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్. పోస్ట్ ఇంపోర్టేషన్ ఎక్స్పెన్సెస్ మనకి రావు కదా, అలా ట్రీట్ చేసి ఇది రాదు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఫ్రమ్ ముంబై టు కొచ్చిన్ ఎయిర్పోర్ట్. ఇండియాలో ఒక పోర్ట్ నుంచి ఇంకో పోర్ట్కి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా రావు. నెక్స్ట్ ఏంటి, ఎక్స్చేంజ్ రేట్ ఇచ్చాడు, అంతే, క్వశ్చన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎఫ్ఓబి వాల్యూ ఇవన్నీ యాడ్ చేస్తే ఎఫ్ఓబి వాల్యూ వచ్చింది. ఈ ఎఫ్ఓబి వాల్యూ మీద మనకు ఫ్రైట్ ఆల్రెడీ ఏం చెప్పాడు మన క్వశ్చన్లో, ఫ్రైట్ ఆల్రెడీ $2,000 అని చెప్పాడు. మనం ఇప్పుడు ఏ ఫ్రైట్లో వెజల్కి సంబంధించిన దాంట్లో చేస్తున్నాం, డైరెక్ట్ ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. అదే ఎయిర్కి అయితే 20% ఆఫ్ ద ఎఫ్ఓబి ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ చూస్తాం. ఇక్కడ ఇది ఎయిర్కి సంబంధించింది కాదు కాబట్టి డైరెక్ట్ తీసేసుకోవచ్చు 2000. ఓకే, డైరెక్ట్ 2000 తీసేసుకున్నా. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అనేది నాట్ ఎసర్టైనబుల్ అట. అప్పుడు ఏం చేస్తాం, అడ్జస్టెడ్ ఎఫ్ఓబి మీద 26,100 ఇంటూ 1.125% చేస్తే ఎంత వచ్చింది, 293.63. ఓకే, ఇదన్నీ యాడ్ చేస్తే వీ విల్ గెట్ దిస్ వాల్యూ. నెక్స్ట్ ఆ తర్వాత ఎక్స్చేంజ్ రేట్ మనకు క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, ఎక్స్చేంజ్ రేట్ డైరెక్ట్గా ఇచ్చేస్తే $70, 70 రూపీస్ $1కి. సో కన్వర్ట్ చేస్తే 1987,554. ఆన్సర్ చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడ ఆన్సర్, 17th క్వశ్చన్ యొక్క ఆన్సర్. అసెసబుల్ వాల్యూ ఎంత, 1987,554. డన్.
సో నౌ మనం ఈ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇచ్చినప్పుడు ఫ్రైట్ ఇస్తే ఎలాగా, ఫ్రైట్ ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పి ఈ అన్ని కేసెస్లో కూడా క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. దీని మీద ఒక క్వశ్చన్ చేసాం, దీని మీద ఒకటి చేసాం, దీని మీద ఒకటి చేసాం. ఇంకా మిగిలినన్ని ఆదర్ ఫ్రైట్ ఈ పర్టికులర్ జోన్ మీద ఉన్నాయి. ఈ క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇంకా. ఓకేనా, లెట్స్ గో. ఇది భయంకర్ ఎల్డిఆర్ అంటే అంత భయంకరంగా ఏమి ఉండదు, కానీ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్స్ కవర్ అయిపోయాయి. చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, కంప్యూట్ ద టోటల్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పేయబుల్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, కాస్ట్ ఆఫ్ ద ఆడేమేమి ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ ద మెషిన్ అట్ ద ఫ్యాక్టరీ ఆఫ్ ద ఎక్స్పోర్టర్, కాస్ట్ ఆఫ్ ద అంటే ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇచ్చాడు. ఓకే, ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇవ్వగానే మనం అలర్ట్ అయిపోవాలి. ఎక్స్ ఫ్యాక్టరీ తర్వాత ఏమి ఇచ్చాడు, ఫ్రైట్ ఉందా, ఫ్రైట్ ఛార్జెస్ అనేవి ఇచ్చాడు. ఎక్స్పోర్టింగ్ కంట్రీ నుంచి ఇండియా వరకు ఇచ్చాడు, అంటే ఎక్స్పోర్టింగ్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. అప్పుడు ఇది ఎయిర్కి సంబంధించిందా, వెజల్కి సంబంధించిందా? ఇక్కడ చూస్తే క్లియర్గా చెప్పలేదు, కానీ ఇక్కడ షిప్ డిమూరేజ్ ఛార్జెస్ అన్న పదం వాడాడు కాబట్టి ఇది వెజల్కి సంబంధించింది. అవంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఫ్రైట్ అనేది యాక్చువల్ ఎంత ఇస్తాం అంతే తీసుకుంటాం. ఓకే, ఆ ఒక్క పాయింట్ కోసం నేను ఇదంతా చెప్పాను. లెట్స్ గో స్టార్ట్ విత్ ద క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి, ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 20,000 రాసుకోవాలి కదా. 20,000 రాసుకున్నా. నెక్స్ట్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఫ్రమ్ ఫ్యాక్టరీ ఆఫ్ ద ఎక్స్పోర్టర్ టు ద ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత, 800. ఓకే, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఫర్ లోడింగ్ ద మెషిన్ ఇన్ ద షిప్లోకి ఎక్కించడానికి అవుతున్న ఛార్జెస్ కూడా యాడ్ చేసాం. నెక్స్ట్ ఫ్రైట్ ఛార్జెస్ అనేవి ఏంది, లాస్ట్ ఫ్రైట్ ఛార్జెస్ ఫ్రమ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ టు ఇండియా అన్నది లాస్ట్లో వస్తుంది. ఫస్ట్ ప్రైమరీ అడ్జస్ట్మెంట్ సంబంధించి ఏమైనా ఉందా, బయ్యింగ్ కమిషన్ అనేది ఉంది. బయ్యింగ్ కమిషన్ ఎప్పుడు తీసుకోకూడదా, ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్ అని పెట్టుకొని బయ్యింగ్ కమిషన్ రాదు. ఓకే, ఇక్కడ ఒకసారి ఆగు. ఇక్కడ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఇవన్నీ డాలర్లో ఉన్నాయి. ఓకేనా, ఈ ఒక్క పాయింట్. ఇక్కడ నుంచి మళ్ళీ రూపీస్లో ఉన్నాయి. సో ఇది ఇప్పుడు మనం చేసిన అడ్జస్ట్మెంట్లు అన్నీ డాలర్లో ఉన్నాయి కదా. సో దాన్ని కరెన్సీలోకి మారుద్దాం. కరెన్సీలోకి మార్చాలంటే బిల్ ఆఫ్ ఎంట్రీ రోజున సిబిఐసి ఏదైతే రేట్ చెప్పిందో అదే ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి. బిల్ ఆఫ్ ఎంట్రీ రోజున సిబిఐసి ఎంత చెప్పింది, 70 రూపీస్ per డాలర్ చెప్పింది. ఓకే, సో దీన్ని 70 రూపీస్తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది, దీన్ని ఏమంటాం, అడ్జస్టెడ్ ఎఫ్ఓబి అంటాను. నెక్స్ట్ ఏం చేయాలి, సెకండరీ అడ్జస్ట్మెంట్ చేయాలి. సెకండరీ అడ్జస్ట్మెంట్స్ రూల్ 10 సబ్సెక్షన్ 2 ఏం చెప్తున్నాయంటే ఫ్రైట్ని, దాని తర్వాత ఇన్సూరెన్స్ ఛార్జెస్ మనకు నార్మల్గా తెలిసినాయి. ఫ్రైట్ ఛార్జెస్ ఎంత చెప్పాడు, డైరెక్ట్గా $5,000 చెప్పాడు. డాలర్స్ని రూపీస్లో కన్వర్ట్ చేయాలి, 5,000 ఇంటూ 70 రూపీస్. ఓకే, ఇక్కడ మళ్ళీ యాక్చువల్ ఆర్ 20% ఆఫ్ ద ఎఫ్ఓబితో కంపేర్ చేయాలి, ఎందుకంటే ఇది వెజల్కి సంబంధించింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇన్సూరెన్స్ ఎక్కడన్నా నీకు క్వశ్చన్లో చెప్పాడా, నాట్ అసెర్టైనబుల్ అని కానీ ఏం చెప్పలేదు కాబట్టి అప్పుడు మనం ఏం చేసుకుంటాం, జస్ట్ ఉన్నది తీసుకొని అంటే అడ్జస్టెడ్ ఎఫ్ఓబి మీద 1.125% చేసుకుంటే ఎంత వచ్చింది, రైట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, లైట్ రేజ్ ఛార్జెస్ ఒకటి ఉన్నాయి మనకి. లైట్ రేజ్ ఛార్జెస్, బార్జ్ ఛార్జెస్, షిప్ డిమరేజ్ ఛార్జెస్ అనేవి చివరిలో యాడ్ చేయాలని మనం నేర్చుకున్నాం కదా. సో మనం రూల్ 10(2) అయిపోయిన తర్వాత ఆ అడ్జస్ట్మెంట్స్ చివరిలో ఈ అడ్జస్ట్మెంట్స్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏంటి, లైట్ రేజ్ ఛార్జెస్ ఆల్వేస్ యాడ్ అవుతాయి. అది ఈవెన్ అట్ ద పోర్ట్ ఆఫ్ ఇంపోర్టేషన్ అయినా సరే లైట్ రేజ్ ఛార్జెస్, బార్ ఛార్జెస్ వాల్యూలో యాడ్ అవుతాయి కాబట్టి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి, షిప్ డిమరేజ్ ఛార్జెస్ అట. ఇది చూడు ఇది రీజన్, ఫ్లోలో వెళ్ళాలి, ఒక్కొక్క లైన్ ఐటమ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఫ్రైట్ ఇంకడ్ ఫ్రమ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ టు ఇన్లాండ్ కంటైనర్ డిపోర్ట్. దాని అర్థం ఏంటి, ఇండియాలోకి ఎంటర్ అయినప్పటి నుంచి నువ్వు ఒక పర్టికులర్ పోర్ట్కి వెళ్తున్న ఇన్లాండ్ కంటైనర్ డిపోర్ట్ వరకు అవుతున్న ఫ్రైట్ ఛార్జెస్ ఇది యాడ్ చేయాలా, చేయకూడదా, చెయ్యకూడదు. ఇది పార్ట్ ఆఫ్ పోర్ట్ ఇంపోర్టేషన్ ఎక్స్పెన్సెస్ లాగే ట్రీట్ చేస్తాం, అవి యాడ్ అవ్వకూడదు కాబట్టి వీఆర్ నాట్ యాడింగ్. నెక్స్ట్ ఏంటి, షిప్ డిమరేజ్ ఛార్జెస్ పేడ్ ఎట్ ద పోర్ట్ ఆఫ్ ఇంపోర్టేషన్. షిప్ డిమరేజ్ ఛార్జెస్ అట, ఇవి యాడ్ చేయాలి కదా, యాడ్ చేయాలి. నార్మల్ డిమరేజ్ ఛార్జెస్ అయితే యాడ్ చేయం. మళ్ళీ నార్మల్ డిమరేజ్ ఛార్జెస్ అంటే ఏంటి, విత్ ఇన్ దిస్ టైం లోపల నువ్వు క్లియర్ చేయాల్సిన గూడ్స్ క్లియర్ చేయలేదు కాబట్టి నీ మీద డిమరేజ్ ఛార్జెస్ అంటారు, అది యాడ్ చేయకూడదు. షిప్ డిమరేజ్ ఛార్జెస్ అయితే యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేసా. సో టోటల్ వాల్యూ ఎంత వచ్చింది, దీన్ని ఏమంటాం, సిఐఎఫ్ వాల్యూ ఆర్ అసెసిబుల్ వాల్యూ. దీని మీద ఇప్పుడు బీసీడీ ఎంత తీసుకోవాలి, మనకేం తెలుసు, బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ డేట్ ఆఫ్ అరైవల్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఇది వెజల్ కాబట్టి డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్డ్ చూస్తాం. ఓకే, బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్డ్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. 20th జనవరి, ఇది 25th మార్చ్. విచ్ ఎవర్ ఇస్ లేటర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఈ మార్చ్లో బీసీడీ రేట్ ఎంత ఉంది, 10% ఉంది. ఓకే, దేని మీద చేయాలి, అసెసిబుల్ వాల్యూ మీద మల్టిప్లై చేశాను, చేస్తే ఎంత వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ మీద నేను అగైన్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ 10% తీసుకుంటాను, అది క్వశ్చన్లో చెప్పాడు. తీసుకుంటే ఎంత వచ్చింది, ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు ఇందులోంచి ఐజిఎస్టీ దీని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్. ఈ అమౌంట్ ఇంటూ ఐజిఎస్టీ ఎంత ఇచ్చాడు, డైరెక్ట్గా చెప్పేసాడు మనకు రేటు ఎంత, 12%. సో 12% చేస్తే దిస్ ఈజ్ ద ఆన్సర్.
ఇక్కడతో మనకి ఆన్సర్ అయిపోయింది. కావాలంటే క్రాస్ చెక్ చేసుకుందామా? ఇదేంది? క్వశ్చన్ నెంబర్ 9 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. క్వశ్చన్ నెంబర్ 9 9th దాని యొక్క ఆన్సర్ ఎంత? 2,48,008. ఇది పాయింట్స్లో వచ్చింది కాబట్టి 2,48,000. అరే ఇది ఆన్సర్. ఇది ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, టోటల్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ ఎంత అంటే ఏముంది? బీసీడీ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, బీసీడీ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, ఐజీఎస్టీ యాడ్ చేయి. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? బీసీడీ, ఎస్డబ్ల్యూసి, ఐజీఎస్టీ ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత? టోటల్ కస్టమ్ డ్యూటీ. ఇది కస్టమ్ డ్యూటీ. రైట్, డన్. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ఫ్రైట్ నాట్ గివెన్. ఇప్పుడు క్వశ్చన్లో పాయింట్ ఏంటంటే ఫ్రైట్ అనేది ఇవ్వకపోతే, ఇదే క్వశ్చన్లో ఫ్రైట్ ఇవ్వకపోతే ఎలా చేయాలి అది కూడా నేర్చుకుందామా? ఫ్రైట్ ఇవ్వకపోతే ఎలా చేయాలి అంటే ఇది ఇప్పుడు ఇది ఏ కేసు అవుతుంది? ఇది ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇచ్చాడు, బట్ ఇది అసలు క్వశ్చన్ అడగలేదు. బట్ ఇన్ కేసు ఎలా అడిగితే ఎలా చేయాలో అది కూడా చూసుకుందాం. క్వశ్చన్లో ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇచ్చాడు, ఫ్రైట్ నాట్ అవైలబుల్ అంటున్నాడు. అంటే ఏంటి? కేస్ 1లోకి వెళ్తాం. మనం మాట్లాడుకున్న దాంట్లో ఫ్రైట్ 20% ఆఫ్ ద రివైజ్డ్ ఎఫ్ఓబి మైనస్ ఫ్రైట్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు లోడ్ ఎయిర్పోర్ట్ ఆర్ పోర్ట్ మైనస్ లోడింగ్ ఛార్జెస్. అంటే 20% ఆఫ్ ద రివైజ్డ్ ఎఫ్ఓబిలోంచి ఫ్రైట్ లోడింగ్ ఛార్జెస్ తీసేయాలి. ఒకసారి చూద్దాం. మనకి ఇప్పుడు ఎఫ్ఓబి వాల్యూ ఎక్కడ వరకు వచ్చింది? ఇక్కడ వరకు వచ్చింది కదా, 14,59,000. ఓకే, ఫ్రైట్ ఇప్పుడు ఫ్రైట్ డిటర్మైన్ చేయాలి. ఫ్రైట్ ఎలా డిటర్మైన్ చేస్తావు? ఈ ఫ్రైట్ ఈజ్ నాట్ గివెన్. అప్పుడు ఏం చేయాలి? 20% ఆఫ్ ద రివైజ్డ్ ఎఫ్ఓబి 14,59,500 ఇంటూ 20% చేస్తే ఎంత వచ్చింది? రైట్. ఆల్రెడీ ఏం రికార్డ్ చేస్తాం? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఫ్రైట్ ఛార్జెస్ అని చెప్పి 800, 500 రికార్డ్ చేస్తామా? అది మైనస్ చేసేయాలి. ఇది రూపీ వాల్యూలో ఉంది కాబట్టి, ఇది ఎందులో ఉంది? డాలర్లో ఉంది కాబట్టి దాన్ని కూడా రూపీలోకి మార్చా. సో తీసేయక ఫ్రైట్ ఎంత వచ్చింది? చివరికి ఎంత వచ్చింది? ఓకే, ఇప్పుడు 20% ఆఫ్ ద ఫ్రైట్ చేస్తే ఇంత వచ్చింది కదా. ఆ తర్వాత యాక్చువల్ ఫ్రైటే ఇవ్వలేదు కదా, ఫ్రైట్ ఇవ్వనప్పుడు చేసే క్యాలిక్యులేషన్ ఇది 2,32,400. రైట్. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఎంత అంటే అది ప్రీవియస్గా ఎంత అయితే ఎంత వచ్చిందో అంత ఉంటుంది. ఇదే వాల్యూ 16,419 ఉంటుంది. ఓకే, డన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే బాగా గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడు చివరిలో మన క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు? లైట్ రేట్ ఛార్జెస్, షిప్ డిమరేజ్ ఛార్జెస్ ఇచ్చాడు. అవి మళ్ళీ సపరేట్గా యాడ్ చేయొచ్చు అంటే యాడ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఈ ఫ్రైట్లో ఇది కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంది. ఓకే, ఈ ఫ్రైట్ క్యాలిక్యులేషన్లో ఈ లైట్ రేజ్, షిప్ డిమరేజ్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి కాబట్టి చివరిలో మళ్ళీ ఇవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో దాని మీద వచ్చిన వాల్యూ ఎంత? దాని మీద బీసీడీ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, దాని మీద ఐజీఎస్టీ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు టోటల్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ ఎంత? ఒకవేళ ఈ క్వశ్చన్ ఇలా అడిగితే ఎలా చేయాలన్న పాయింట్లో. సో ఇప్పుడు మనకి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటంటే ఈ క్వశ్చన్లో మనం ఒకవేళ ఫ్రైట్ ఇవ్వకపోతే నువ్వు ఇది 20% ఆఫ్ ద రివైజ్డ్ ఎఫ్ఓబి మీద తీసుకున్నావు కదా, అందులోంచి చివరిలో లైట్ రైజ్ ఛార్జెస్, షిప్ డిమరేజ్ ఛార్జెస్ సెపరేట్గా మళ్ళీ యాడ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే ఫ్రైట్ ఛార్జెస్లో ఏదైతే నువ్వు ఈ 2,34,400 ఏదైతే ఉందో అందులో ఇవి కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి కాబట్టి మళ్ళీ నువ్వు సెపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డన్. విల్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ మెటీరియల్ నుంచి ఇది 18th క్వశ్చన్. ఓకేనా, స్టడీ మెటీరియల్ నుంచి 18th క్వశ్చన్. ఆడేమి ఇచ్చాడంటే క్వశ్చన్లో ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇచ్చాడంటే కాస్ట్ అప్ టు ద పోర్ట్ ఆఫ్ ఎక్స్పోర్టేషన్, ఎక్స్పోర్ట్ వరకు అవుతున్న కాస్ట్ ఇచ్చాడు. సో మనం ఆ ప్రీవియస్ లాజిక్లో ఏమక్కర్లేదు, ఇది ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ కాదు కాబట్టి. ఓకేనా, మనకి ఏం కావాలి ఇప్పుడు? జస్ట్ ఇదేంది? వెజల్కి అయితే ఎంత? అసెటైనబుల్ అయితే ఎంత ఇస్తే అంత తీసుకుంటావు. లేదు నాట్ అసెటైనబుల్ అయితే 20% ఆఫ్ ఎఫ్ఓబి చేస్తే ఇంక దానికి సెపరేట్ అడ్జస్ట్మెంట్స్ ఏమి ఉండవు. ఓకేనా, క్లియర్. లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్. ఓకే, టోటల్ కాస్ట్ అప్ టు ఎక్స్పోర్టేషన్ ఇంకడ్ బై ఎక్స్పోర్టర్ ఎంత? 6 lakhs. అయితే ఇక్కడ పాయింట్ గుర్తుంచుకో, ఈ 3 lines మాత్రమే ఎన్లో ఇచ్చాడు, మిగిలినంత రూపీస్లో ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ రూపీస్లోకి మార్చేస్తాం. అక్కడ 1 ఎన్ ఈజ్ ఈక్వల్ టు జపనీస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0.71 ఇచ్చాడు క్వశ్చన్లో. ఓకే, దెన్ వీ మల్టిప్లై విత్ దిస్ వన్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఏంటి? లోడింగ్ ఛార్జెస్ ఎట్ ద పోర్ట్ ఆఫ్ ఎక్స్పోర్టేషన్. లోడింగ్ ఛార్జెస్ ఎట్ ద పోర్ట్ ఆఫ్ ఎక్స్పోర్టేషన్, ఎక్స్పోర్టర్ ప్లేస్లో లోడింగ్ ఛార్జెస్ కూడా తీసుకుంటాం. 25,000 దాన్ని కన్వర్ట్ చేసాం.
ఓకే. నెక్స్ట్ ఏముంది? ఫ్రైట్ చార్జెస్ ఫ్రమ్ పోర్ట్ ఆఫ్ ఎక్స్‌పోర్టర్ టు ద పోర్ట్ ఆఫ్ ఇంపోర్టర్. ఇది ఎక్కడ లాస్ట్ అడ్జస్ట్‌మెంట్ ఇది. ఓకే. ఐడెంటిఫై చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ డిజైనింగ్ చార్జెస్ నెసెసరీ ఫర్ సచ్ మిషన్ పెయిడ్ టు కన్సల్టెన్సీ ఫర్మ్ ఇన్ న్యూ ఢిల్లీ. ఎక్కడ పే చేసావు? న్యూ ఢిల్లీలో పే చేశాను. ఏదైనా చార్జెస్ ఇలా డిజైనింగ్ చార్జెస్ గానీ, మెటీరియల్ గానీ ఏదైనా సరే వేరే కంట్రీలోంచి కొంటే అది చార్జ్ చేస్తాము. ఇది వాల్యూలో యాడ్ చేయము. సో దట్ వాల్యూలో యాడ్ చేయకపోతే నువ్వు కట్టాల్సిన కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నాము. వీఆర్ గివింగ్ యూ బెనిఫిట్ అన్నట్టు ఆలోచించాలి. ఎందుకు అంటే నువ్వు స్వదేశీ ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నావు కాబట్టి అన్నట్టు ఆలోచించు. ఓకేనా? సో ఇది వాల్యూలో యాడ్ అవ్వదు. నెక్స్ట్ కమిషన్ పెయిడ్ నాట్ ద బయ్యింగ్ కమిషన్. క్లియర్గా చెప్తున్నాడు, అది బయ్యింగ్ కమిషన్ కాదు అంటున్నాడు. అంటే ఏంటి? సెల్లింగ్ కమిషన్. సెల్లింగ్ కమిషన్ అనేది యాడ్ అవుద్ది. ఏ కేసులో యాడ్ అవుద్ది? నార్మల్గా ఇప్పుడు వరకు వచ్చినాయి యాడ్ చేసుకున్నాం. ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్లో యాడ్ చేసుకుంటాం. రూల్ 10 సబ్సెక్షన్ 1 యాంగిల్లో రూల్ 10 సబ్సెక్షన్ 1లో మనం ఏం నేర్చుకున్నాం? కమిషన్ ఎలా ట్రీట్ చేయాలని నేర్చుకున్నాం కదా. అందుకనే ఆ పర్టికులర్ ప్లేస్లో అడ్జస్ట్మెంట్ రాసుకుంటున్నాను. ఓకేనా? డిజైనింగ్ ఛార్జెస్ రాదని ఇందాక చెప్పాను కదా. ఓకే డన్. నెక్స్ట్ యాక్చువల్ ల్యాండింగ్ ఛార్జెస్ పెయిడ్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్. ఇంపోర్ట్ ప్లేస్లో యాక్చువల్గా ఏమైనా ల్యాండింగ్ ఛార్జెస్ అయితే దాన్ని కూడా యాక్చువల్ ల్యాండింగ్ ఛార్జెస్ పెయిడ్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇంపోర్ట్. పోర్ట్ ఇంపో పోర్ట్ ఇంపోర్ట్ ఇంపోర్టేషన్ ఎక్స్పెన్సెస్ అనేవి రావు కాబట్టి ఇది తీసుకోకూడదు. ఓకే. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? ఇన్సూరెన్స్ ఛార్జెస్ అనేది నాట్ అసెప్టెనబుల్ అయితే ఇది కూడా లాస్ట్ అడ్జస్ట్మెంట్లో చూసుకుంటాం. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేముంది? లైట్రేజ్ ఛార్జెస్ ఇచ్చాడు. ఓకే. లెట్ us గో విత్ సెకండరీ అడ్జస్ట్మెంట్. సెకండరీ అడ్జస్ట్మెంట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫ్రైట్ కావాలి. ఫ్రైట్ ఏం చెప్తున్నాడు వీడు? ఆల్రెడీ ఇచ్చేసాడంట గివెన్. ఎంత 1,00,000 ఇచ్చేసాడు కాబట్టి ఇచ్చిన దాన్ని అది ఎందులో ఉంది? జపనీస్ ఎన్లో ఉంది కాబట్టి ఇండియన్ కరెన్సీలోకి మార్చాను. ఎంత వచ్చింది? ఇన్సూరెన్స్ ఛార్జెస్ నెక్స్ట్ ఏం ఇచ్చాడు మనకి? ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఇట్ ఈస్ నాట్ అసెప్టైనబుల్ అన్నాడు. అంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఇక్కడ అడ్జస్టెడ్ ఎఫ్ఓబి ఎంత? అడ్జస్టెడ్ ఎఫ్ఓబి ఇస్ దిస్ వన్ 4,43,000. ఒకసారి అది ఎలా అవుద్ది? ఇదే అవుద్ది. అడ్జస్టెడ్ ఎఫ్ఓబి ఇది. ఈ అడ్జస్టెడ్ ఎఫ్ఓబి మీద 1.125% చేస్తే యూ విల్ గెట్ ద ఇన్సూరెన్స్, రైట్? ఇప్పుడు రెండు కలిపితే ఎంత వచ్చింది? ఇంత. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? లైట్ రేట్ ఛార్జెస్, బార్ ఛార్జెస్ అనేవి యాడ్ చేయాలి. లైట్ రేట్ ఛార్జెస్ ఎంత? 20,000 ఇచ్చాడు కాబట్టి ఆ 20,000ని యాడ్ చేశాను. ఇప్పుడు ఎంత వచ్చింది? టోటల్ వాల్యూ ఇంత వచ్చింది. దీన్ని ఎందుకు మార్చట్లేదు? మళ్ళీ రూపీస్లో కంటే ఇది ఆల్రెడీ ఇచ్చిందే రూపీస్లో ఉంది, అందుకనే యాడ్ చేయట్లే. ఓకే. ఇప్పుడు ఏమొచ్చింది? అసెసిబుల్ వాల్యూ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ కథ మామూలే. బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎంత ఇచ్చాడు? 10%. దాని మీద 10% చేసావు. ఈ బీసీడీ మీద మళ్ళీ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ 10% చేయాలి. 10% చేసేసాను. ఓకే. ఎంత వచ్చింది? సో ఇవన్నీ యాడ్ చేస్తే ఐ గాట్ దిస్ వాల్యూ. ఇన్ దిస్ వాల్యూ వీ హ్యావ్ టు మల్టిప్లై ఐజిఎస్టీ. ఎంత ఐజిఎస్టీ? 12%. క్వశ్చన్లో చెప్పింది. ఎక్కడ చెప్పాడు? ఇదిగో ఐజిఎస్టీ 12% చెప్పాడు కాబట్టి అది చేశాను. అంతే. ఐ గాట్ ద ఐజిఎస్టీ. కస్టమ్ డ్యూటీ ఇప్పుడు ఎంత పేయబుల్ అంటే ఇది 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 ఈ మూడు యాడ్ చేస్తే ఇది వస్తుంది. ఓకే. విల్ చెక్ విత్ ఆన్సరా. క్వశ్చన్ నెంబర్ 18 కదా ఇది. క్వశ్చన్ నెంబర్ 18. సో ఇప్పుడు చూడు, నీకు ఆన్సర్ టోటల్ కస్టమ్ డ్యూటీ అంత ఇచ్చాడు? 1,62,008. మనకు వచ్చిన ఆన్సర్ కూడా అంతే. ఓకే. వాట్ వీఆర్ డన్ ఈజ్ రైట్. లెట్ us గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఇదే మనం ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే మనం అన్ని ఏ కాన్సెప్ట్ మీద ఉన్న క్వశ్చన్స్, మనం ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నా ఆ కాన్సెప్ట్ మీద ఉన్న క్వశ్చన్స్ అన్ని ఫిల్టర్ చేసుకొని ఆ క్వశ్చన్స్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే స్టడీ మెటీరియల్లోంచి 4th క్వశ్చన్. ఓకే. 4th క్వశ్చన్ ఇది ఏమడుగుతున్నాడంటే మనల్ని డిరైవ్ ద అసెసిబుల్ వాల్యూ ఫర్ ద పర్పస్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ పేయబుల్. కస్టమ్ డ్యూటీ పేయబుల్కి అసెసిబుల్ వాల్యూ అడుగుతున్నాడు. ఓకే. మనకేంటి? ప్రైస్ ఆఫ్ ద మెషిన్ అంటే ఏంటి? ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైసేనా? ఎస్, ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైసే. అయితే ఎయిర్కి సంబంధించిందా? అవును, ఎయిర్కి సంబంధించింది. అప్పుడు ఏం చేయాలి? 20% ఆఫ్ ద ఫ్రైట్ ఇచ్చాడు అండ్ ఇది ఎయిర్కి సంబంధించింది, అది ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ కూడా ఉంది కాబట్టి 20% ఆఫ్ ద రివైజ్డ్ ఎఫ్ఓబి ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ లెస్ అన్నది నార్మల్ కేసు. అయితే ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఇచ్చాడు కాబట్టి ఇంకా రెండు అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఫ్రైట్ ఛార్జెస్, బిగినింగ్లో ఉన్న ఫ్రైట్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ ఏమైనా ఉంటే అవి కూడా రిడ్యూస్ చేయాలి. ఓకేనా? లెట్ us స్టార్ట్. ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకుని వీళ్ళు స్టార్ట్ విత్ ద క్వశ్చన్. ఏం చెప్తుందంటే బిఎస్ఏ అండ్ కంపెనీ అనే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏమంటున్నారు? నీకు డీటెయిల్స్ ఇచ్చాడు. ప్రైస్ ఆఫ్ ద మిషన్ ఎంత ఇచ్చాడు? పౌండ్స్లో ఇచ్చాడు. ఎంత? 10,000 పౌండ్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే అన్ని పౌండ్స్లోనే ఇచ్చాడు. సో వీ స్టార్టెడ్ కన్వర్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ అనమాట. అయితే
ఈ ఎక్స్చేంజ్ రేట్ ఏది తీసుకోవాలి, సిబిఐసి రేటు చెప్తున్న బిల్ ఆఫ్ ఎంట్రీ రోజున సిబిఐసి రేట్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. అయితే ఇక్కడ క్లియర్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, సిబిఐసి రేట్ నోటిఫైడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత అంటే 100 రూపీస్ అంట. సరే 100 రూపీస్తో మల్టిప్లై చేశాను, దిస్ ఈజ్ ద వాల్యూ, రైట్. నెక్స్ట్ అంటే ఇంత వచ్చింది, ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఫ్రైట్ అనేది ఎంత చివరిలో వచ్చే అడ్జస్ట్మెంట్, ఇది పక్కన పెట్టు, ఎయిర్ ఫ్రైట్ అన్నాడు కాబట్టి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇది అప్ టు ద పోర్ట్ ఆఫ్ ఎక్స్పోర్టేషన్ ఫ్రైట్ అని నేను అనుకోవచ్చు కదా, రైట్. ఎందుకు అనుకోకూడదు ఇక్కడ అంటే అక్కడ క్లియర్గా చెప్పలేదు కాబట్టి ఈ పర్టికులర్ టైం పీరియడ్లోంచి అని చెప్పి హోల్డ్ చేసి పెట్టాం, మిగిలింది యాడ్ చేసుకుంటాం. అర్థమైందా, అంటే ఆడు స్పెసిఫిక్గా చెప్పలేదు కదా, అప్ టు ద పోర్ట్ ఆఫ్ షిప్ అన్నాడు కాబట్టి అలా చెప్పలేదు కాబట్టి కంప్లీట్ ఆ లాస్ట్లో చేసే ఫ్రైట్ అడ్జస్ట్మెంట్ అనుకుంటున్నాం, సెకండ్ అడ్జస్ట్మెంట్లో ఫ్రైట్ అనుకుంటున్నాం. ఓకే, సో లెట్ ఇట్ బి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనకు ఉండేది ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్లో ఇవి చూడు, ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు, ఇంజనీరింగ్ అండ్ డిజైన్ ఛార్జెస్ పెయిడ్ టు ఏ ఫర్మ్ ఇన్ యూకే. ఇంజనీరింగ్ డిజైన్ ఛార్జెస్ ఎక్కడ పే చేస్తావు, నువ్వు యూకేలో పే చేసావు, విత్ ఇన్ ఇండియాలో కాదు కదా. ఇండియాలో అయితే నిన్ను వాల్యూలో యాడ్ చేయను, వేరే కంట్రీలో కాబట్టి అది యాడ్ చేసుకుంటాను. ఎంత, £500. సో 500 పౌండ్స్ని 100 రూపీస్లో కన్వర్ట్ చేశాను, రైట్. డిజైన్ ఛార్జెస్ అవి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, లైసెన్స్ ఫీ రిలేటింగ్ టు ఇంపోర్టెడ్ గుడ్స్ పేయబుల్ బై ద బయ్యర్ యాజ్ ఏ కండిషన్ ఆఫ్ సేల్. యాజ్ ఏ కండిషన్ ఆఫ్ సేల్ అంటే ఏంటి, ఒక ఎక్స్పెండిచర్ నువ్వు యాజ్ ఏ కండిషన్ ఆఫ్ సేల్ అయితే దాని వాల్యూలో యాడ్ చేయమని ఇక్కడ చెప్పాను. అప్పుడు ఏం చెప్తాం, ప్రైస్ ఆఫ్ ద మిషన్ మీద 20%. ప్రైస్ ఆఫ్ ద మిషన్ ఎంత ఇక్కడ, ద ప్రైస్ ఆఫ్ ద మిషన్ ఈజ్ 10 lakhs. సో 10 lakhs ఇంటూ లేదంటే 10,000 pounds ఇంటూ 20% చేస్తే 2,000, దాన్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఇంత వచ్చింది. ఓకే, నెక్స్ట్ మెటీరియల్స్ అనేవి మనం సప్లై చేసాము ఫ్రీగా, దానికి నార్మల్గా వాల్యూ ఎంత ఉంటుంది అంటే 20,000. నేనేం చెప్పాను నీకు స్టార్టింగ్ మనం ప్రైమరీ అడ్జస్ట్మెంట్స్ మాట్లాడుకున్నప్పుడు, మెటీరియల్స్ ఏమైనా సప్లై చేస్తే దానికి కన్సెషనల్ వాల్యూ కానీ దానికి రేట్ ఎంత ఉంటే అంత యాడ్ చేసుకోండి వాల్యూలో అన్నాం కాబట్టి ఇది యాడ్ చేసుకుంటున్నాం. 20,000 అది ఇందులో ఇచ్చాడు, రూపీస్లోనే ఇచ్చాడు, మళ్ళీ దీన్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా చూడాలి నువ్వు ఇక్కడ, దీన్ని మళ్ళీ ఇంటూ 100 చేయకూడదు, ఇది ఆల్రెడీ రూపీస్లోనే ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ రూపీస్లో వాల్యూ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇన్సూరెన్స్ పెయిడ్ టు ద ఇన్సూరర్ ఇన్ ఇండియా. ఇన్సూరెన్స్ ఛార్జెస్ లాస్ట్లో వచ్చే అడ్జస్ట్మెంట్ పక్కన పెట్టు. బయ్యింగ్ కమిషన్ పేడ్ టు ద బయ్యర్ టు హిజ్ ఏజెంట్ ఇన్ యూకే. బయ్యింగ్ కమిషన్ అని క్లియర్గా చెప్పాడు కాబట్టి బయ్యింగ్ కమిషన్ అసలు మనం వాల్యూలో తీసుకోకూడదు. సో ఇవన్నీ చేస్తే ఏమొచ్చింది, ఎఫ్ఓబి వాల్యూ వచ్చింది, అడ్జస్టెడ్ ఎఫ్ఓబి అంటాం ఇది, రైట్. ఇప్పుడు సెకండ్ అడ్జస్ట్మెంట్ చూడాలి. సెకండ్ అడ్జస్ట్మెంట్స్ రెండు ఉంటాయి మెయిన్, ఫ్రైట్ ఒకటి, ఇన్సూరెన్స్ ఒకటి. ఫ్రైట్ ఎంత అని చెప్పాడు మనకి, 3,000 pounds అన్నాడు. 3,000 pounds ఇంటూ 100 రూపీస్ అంటే 3 lakhs. ఇప్పుడు ఇంకో అడ్జస్ట్మెంట్ ఏంటి, అడ్జస్టెడ్ ఎఫ్ఓబి మీద, ఇది ఎందుకంటే ఇది ఎయిర్కి సంబంధించింది కాబట్టి అడ్జస్టెడ్ ఎఫ్ఓబి మీద 20% చేయాలి. అడ్జస్టెడ్ ఎఫ్ఓబి ఎంత వచ్చింది, 12,70,000 వచ్చింది కాబట్టి దాన్ని ఇంటూ 20% చేస్తే 2,54,000. విచ్ ఎవర్ ఈజ్ లెస్ యూ విల్ కన్సిడర్. విచ్ ఎవర్ ఈజ్ లెస్ అంటే ఎంత, 2,54,000. ఓకే, డన్. నెక్స్ట్ చూడు, ఇన్సూరెన్స్ ఛార్జెస్ చూడు. ఇన్సూరెన్స్ ఛార్జెస్ మనకు పెయిడ్ టు ద ఇన్సూరెన్స్ ఎంత ఇచ్చాడు, 6,000. ఆల్రెడీ యాక్చువల్ ఎంత ఇస్తే అంత రాసుకుంటాం, అది కూడా రూపీస్లో ఉంది కాబట్టి రాసుకున్నాం. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది వాల్యూ, 15,30,000. నెక్స్ట్ ఇంకోటి చివరిలో చూడు, థర్డ్ పాయింట్ ఒక పాయింట్ పెట్టాడు. ఇంపోర్టర్ పెయిడ్ 5,000 towards demurrage charges for delay in clearing the machine from the airport. ఎయిర్పోర్ట్లోంచి నువ్వు ఇంకా క్లియర్ చేయలేదు కాబట్టి నీ మీద డిమరేజ్ ఛార్జెస్ యాడ్ చేశాడు. ఇది యాడ్ చేసుకోవచ్చా చేయకూడదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమరేజ్ ఛార్జెస్ అంటే ఏంటి, నువ్వు విత్ ఇన్ ద టైంలో క్లియర్ చేయలేదు కాబట్టి ఇది మీకు ఛార్జ్ చేస్తున్నాను, అది వాల్యూలో యాడ్ అవ్వదు. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. షిప్ డిమరేజ్ ఛార్జెస్ అయితే యాడ్ అవుద్ది, బట్ ఈవెన్ ఇక్కడ షిప్ డిమరేజెస్ ఛార్జెస్ ఉన్నా సరే యాడ్ చేయం. ఎందుకంటే చెప్పు, ఇక్కడ నువ్వు ఎలా ఐడెంటిఫై చేసావు, కేస్ వన్లో నువ్వు ఫ్రైట్ జస్ట్ ఇది కన్సిడర్ చేసావు కదా. 1 second, నువ్వు ఎక్కువ దీన్ని కాంప్లికేట్ చేయకు, నీకు విచ్ ఎవర్ ఇస్ లెస్ ఇంతే. ఇక్కడ డిమరేజ్ ఛార్జెస్ నార్మల్ డిమరేజెస్ కాబట్టి వాల్యూలో యాడ్ అవ్వదు. సో ఇంతే ఆన్సర్, 15,30,000 ఇస్ ద ఆన్సర్. సో ఒకసారి చెక్ చేద్దాం. ఆన్సర్ చూడు, 15,30,000 ఇదే అసెసిబుల్ వాల్యూ. ఓకే, డన్. లెట్ us గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ మెటీరియల్ నుంచి 7th క్వశ్చన్. ఇది చిల్లర క్వశ్చన్ అనమాట, మరీ చిల్లర క్వశ్చన్. ఏం అడుగుతున్నాడు,
క్యాలిక్యులేట్ ద కస్టమ్ డ్యూటీ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పేబుల్ అడుగుతున్నాడు. సిఎఫ్ఎల్ ఆడే డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? $1,50,000 ఇచ్చాడు. అది డాలర్లో ఉంది కాబట్టి ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి. ఏ ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి? సిబిఎస్ఈ చెప్తున్న ఎక్స్చేంజ్ రేట్ తీసుకోవాలి. ఎంత? ₹70 చేస్తే ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? దీన్ని బేసిక్ కస్టమ్ డ్యూటీ ఏం తీసుకుంటావు? బేసిక్ కస్టమ్ డ్యూటీ క్లియర్గా ఇచ్చేసాడు కదా 10%. దీని మీద బేసిక్ కస్టమ్ డ్యూటీ, ఈ వాల్యూ మీద మళ్ళీ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ కట్టు, ఇంత వచ్చింది. సో టోటల్ వాల్యూ ఎంత? దీని మీద ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈజ్ ఐజిఎస్టీ వాల్యూ? ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 18% ఉంది. సో ఐజిఎస్టీ ఎంత? ఈ వాల్యూ మీద 18% కడితే యూ గాట్ దిస్ వచ్. దీన్ని ఏమంటాం? ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పేబుల్ అంటుందండి. ఇప్పుడు కస్టమ్ డ్యూటీ పేబుల్ ఎంత అంటే ఏం చేయాలి? బేసిక్ కస్టమ్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, ఈ ఐజిఎస్టీ ఇవన్నీ కలిపితే యూ విల్ గెట్ దిస్ వన్. విల్ చెక్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 కదా, క్వశ్చన్ నెంబర్ 7 ఆన్సర్ చెక్ చేసుకోవాలి. చూడు, 32,52,900 దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ డిమురేజ్ లేదంటే లైట్ రేజ్, బార్జ్, ఆ తర్వాత ఫ్రైట్, ఇన్సూరెన్స్, మెయిన్ క్రిటికాలిటీ ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా, పెద్ద క్రిటికాలిటీ ఏం కాదనుకో, ఓకే, ఆ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా మనకి ఏముంటాయి? రూల్స్ మీద ఏమైనా చిల్లర క్వశ్చన్లు ఉంటాయి చూసుకుంటే ఇక్కడితో చాప్టర్తో క్లోజ్. ఓకే, డన్.